సో నార్మల్ గా ఈ రోజు సెషన్ ఏంటంటే ఎక్కువ టైం ఏమి ఉండదు, జస్ట్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుంది. పెద్ద లాంగ్ రన్ సెషన్ ఏం కాదు. అయితే ఈ రోజు సెషన్ లో ఏంటంటే ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరి దగ్గర అట్లీస్ట్ ఆన్లైన్ అంటే అసలు ఒక వెబ్సైట్ అంటే ఏంటి, ఒక ఫేస్బుక్ అంటే ఏంటి, ఒక గూగుల్ యాడ్స్ అంటే ఏంటి అన్నది చిన్న చిన్నగా డేటా ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇప్పుడు అదే విధంగా దీంట్లో నెక్స్ట్ లెవెల్‌లో ఇండియా మన ఇండియాలో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది విదేశాలకు ఎక్స్‌పోర్ట్ అవుతుంది. దుబాయ్, సౌదీ కంట్రీస్, అదేవిధంగా ఆఫ్రికా, సింగపూర్, జపాన్, జర్మనీ, అదేవిధంగా చైనా నుంచి ఇంపోర్ట్స్, ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్స్, మన ఇండియాలో కల్టివేట్ అయ్యే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రతి దేశానికి కూడా ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కడికి తెలుసు ఎక్స్‌పోర్ట్ అంటే ఆ! మా మావయ్య అరటిపళ్ళు అంటే బనానా పంపిస్తున్నారు. లేతే వేరే ఆయన వేరే పంపిస్తున్నారు. లేతే ఒక ఆయన రైస్ పంపిస్తున్నారు. ఒక ఆయన వెజిటబుల్స్ పంపిస్తున్నారు. ఆనియన్స్ పంపిస్తున్నారు. ఈ పంపిస్తున్నారు అని వినడమే గాని ప్రాక్టికల్‌గా అసల ప్రాసెస్ ఏం ఇన్వాల్వ్ అవుతది? ఎంత ఇన్వెస్ట్‌మెంట్ కావాలి? ఇందులో కీ రూల్స్ ఏంటి అనేది చాలా మందికి తెలీదు. ఇక్కడున్న వాళ్ళలో ఎగ్జాంపుల్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ నాతో పాటు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్‌పోర్ట్స్‌లో ఉన్నవాళ్ళు కాకుండా, ఇప్పుడున్న క్లాస్‌లో కొత్త వాళ్ళలో ఎవరికైనా ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ మీద ఏమైనా ఎక్స్‌పీరియన్స్ గాని, లేకపోతే ఏమైనా ఐడియా ఉందా? ఎనీవన్? వన్ బై వన్. ఎవరికైనా ఏమైనా ఎక్స్‌పీరియన్స్ గాని, లేకపోతే ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో ఎక్స్‌పోర్ట్స్ చేయడం గాని, లేతే ఇంపోర్ట్స్ వేరే దేశం నుంచి ఏమైనా ఇక్కడికి ఇంపోర్ట్స్ చేసుకోవడం గాని, ఎవరికైనా ఏమన్నా తెలుసా? ఇందులో ఉన్నవాళ్ళు? రెస్పాండ్ అవ్వండి. తెలీదు ప్రసన్న, తెలీదు బ్రో. ప్రసన్న కుమార్ నో ఎక్స్‌పీరియన్స్, రహీమ్ నో. అవును సార్ తెలీదు. ఓకే. ఓకే. డన్. పోనీ ఇండియా నుంచి అతిది మొత్తంలో టర్మరిక్ పౌడరు, చిల్లీ పౌడరు, ఆనియన్స్, వెజిటబుల్స్, రైస్ ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ అవుతదని తెలుసా? ఎక్స్‌పోర్ట్ అవుతదని తెలుసా? పోనీ అది కూడా తెలీదా? తెలిసి ఎక్స్‌పర్ట్ అవుతుంది కానీ ఏది ఎక్కువ అవుతుందో తెలియదండి నాకు. ఓకే. డన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడున్న వాళ్ళలో ఆ శ్రీని గారు మీరు ఆల్రెడీ నాతో ఉన్నారు గదా! మన ఎక్స్‌పోర్ట్‌లో ఉన్నవాళ్ళు కాదు. కొత్త వాళ్ళకే ఆల్రెడీ మన ఓకే. గ్రూప్‌లో ఉన్నవారు వాళ్ళకి తెలుసు. కొత్త వాళ్ళ కోసం పెట్టాను. ఇప్పుడు నార్మల్‌గా ఎగ్జాంపుల్ మన ఇండియా మన ఇండియా కూడా వద్దు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఓన్లీ ఒక స్టేట్ మాట్లాడదాం. కంబైన్డ్ తెలుగు స్టేట్. ఆంధ్ర అండ్ తెలంగాణ మాట్లాడదాం. ఓకేనా? సో, మీకిప్పుడు నేను చెప్పే ప్రాసెస్‌లో మీకు ఒక్కొక్క థింగ్ మీకు అర్థమవుతది చూడండి. ఎగ్జాంపుల్ ఆంధ్ర, తెలంగాణ మనం తీసుకుందాం. ఆంధ్ర, తెలంగాణ మోస్ట్ ఆఫ్ ద రీజన్ దేని మీద డిపెండ్ అయి ఉంటది? కంప్లీట్‌లీ ఇట్స్ అగ్రికల్చర్. అవునా? యెస్ సార్. అగ్రికల్చర్. కంప్లీట్‌గా అగ్రికల్చర్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఎస్పెషల్లీ ఆంధ్ర దగ్గరికొచ్చేసరికి 4 పార్ట్స్. ఓకేనా? 4 పార్ట్స్. ఉత్తరాంధ్ర, అదేవిధంగా రాయలసీమ, కోనసీమ ఇలా ఒక 4 పార్ట్స్ ఉన్నాయి. అందులో ఎగ్జాంపుల్ అరకు దగ్గరికొచ్చేసరికి అరకు నుంచి ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ అయ్యే ప్రొడక్ట్ ఏంటి అంటే టర్మరిక్. టర్మరిక్ ఫింగర్స్ అంటాం. అంటే పసుపు కొమ్ములుంటాయి కదా! పసుపు కొమ్ములు అరకు నుంచి ఎక్కువ ఎక్స్‌పోర్ట్ అవుతది. కాఫీ పౌడర్, పౌడర్ కాకుండా డైరెక్ట్‌గా సీడ్స్. కాఫీ పిక్కలు ఏవైతే ఉన్నాయో కాఫీ పిక్కలు ఎక్స్‌పోర్ట్ అవుతాయి. అదే విధంగా పెప్పర్, మిరియాలు ఏవైతే ఉన్నాయో మిరియాల పంట అతి పెద్ద పంట మన అరకులో ఉంది. అదే విధంగా ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికొచ్చేసరికి కంప్లీట్‌గా 2. ఒకటి అగ్రికల్చర్, 2 అక్వా. ఎక్వాలో ఫిషు, ప్రాన్ ఎక్కువ ఎక్స్‌పోర్ట్ అవుతది. ఎక్వా కల్చర్‌కొచ్చేసరికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఓకేనా? అగ్రికల్చర్‌కొచ్చేసరికి రైస్. కంప్లీట్‌గా రైస్. ఈ రైస్‌తో పాటు కోకోనట్ అతి పెద్ద ఎక్స్‌పోర్ట్ అయ్యేది ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి కోకోనట్ ఎక్స్‌పోర్ట్ అవుతది. రైస్, కోకోనట్. ఈ 2 ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి ఎక్కువ ఎక్స్‌పోర్ట్ అవుతది. ఓకేనా? ఇది మన ఉత్తరాంధ్ర ఇటు సైడ్‌కొచ్చేసరికి. ఇంకొంచెం మిడిల్‌కెళ్తే రాజమండ్రి. ఓకేనా? ఇంకొంచెం మిడిల్‌కెళ్తే రాజమండ్రి, రాజమండ్రి తర్వాత విజయవాడ ఇదంతా కూడా రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ఇవన్నీ కూడా రైస్ మిల్స్. ఎక్కువ ఎక్స్‌పోర్ట్ అవుతది రైస్. నెల్లూరు నుంచి సింగపూర్‌కి ఎక్కువగా పొన్ని రైస్ ఎక్స్‌పోర్ట్ అవుతది. పొన్ని అంటే మన లాంగ్వేజ్‌లో సోనా మసూరి రైస్. అదే విధంగా రాయలసీమకి, గుంటూరు అటు సైడ్ వచ్చేసరికి ఎక్కువ ఎక్స్‌పోర్ట్ అయ్యేది మిర్చి. ఓకేనా? మన మన తెలుగు ఈ 2 రాష్ట్రాల్లో. అదే విధంగా కరీంనగర్, వరంగల్ తెలంగాణకొచ్చేసరికి
అక్కడ కూడా ఎక్కువగా ప్యాడీ ఎక్కువ. ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేసి రైస్ ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఇది మన తెలుగు స్టేట్స్. అదే కంప్లీట్‌గా మనం ముంబై, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా అంటే కోస్టల్ ఏరియా ఏదైతే ఇండియాకి లెఫ్ట్ సైడ్‌లో ఉందో, ఓకేనా. ఏదైతే ఇండియాకి లెఫ్ట్ సైడ్‌లో బోర్డర్‌లో మన కోస్టల్ ఏరియా ఉందో, ఇదంతా కూడా ఎక్కువగా ముంబై నుంచి వెజిటబుల్స్ ఎక్స్‌పోర్ట్ అవుతాయి దుబాయ్‌కి. దుబాయ్ అనే కాదు సౌదీకి. ఎందుకంటే ముంబై పోర్ట్ నుంచి, గుజరాత్ పోర్ట్ నుంచి అంటే ముంద్రా పోర్ట్ నుంచి దగ్గర డిస్టెన్స్. దగ్గరంటే జస్ట్ 3 రోజులు, 4 రోజుల్లోనే షిప్ ఎళ్ళిపోద్ది. గుజరాత్‌లో బయలుదేరితే 4 రోజుల్లో షిప్ దుబాయ్, ఒమన్ గాని, ఖత్తర్ గాని, కువైట్ గాని, సౌదీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 4 డేస్‌లోనే వెసెల్ అనేది రీచ్ అవుతది. అందుకే పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం, వెల్లుల్లి, పొమోగ్రానేట్, ఫ్రూట్స్, బనానా ఇవన్నీ కూడా గుజరాత్ నుంచి ఎక్కువ ఎక్స్‌పోర్ట్ అవుతాయి. గుజరాత్ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు అన్ని విలేజెస్‌లో కూడా పంట కంప్లీట్‌గా వెజిటబుల్స్. ఆ వెజిటబుల్స్ లోకల్ ఇండియాలో తినడానికి కాదు. కంప్లీట్‌గా బయటికి ఎక్స్‌పోర్ట్ చేయడానికి. ఇక్కడ పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఈ 3 రాష్ట్రాల్లో ఏవైతే పైనున్నాయో ఈ 3 దగ్గర నుంచి కూడా ఎక్కువగా బాస్మతి రైస్ ఎళ్తది. ఇండియాలో అన్ని చోట్ల కూడా కిందనే అంటే మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ ఇవన్నీ కూడా నార్మల్ రైస్ మాత్రమే పండిస్తాం మనం. ఏది స్వర్ణ గాని, సోనా మసూరి గాని, మనం తినే రైస్ హెచ్ఎంటీ గాని, ఇంకా మీ భాషలో చెప్పాలంటే లలిత, బెల్లు, హనీ, తోని, పీకాకు, తొక్కాకు ఇవన్నీ కూడా నార్మల్ రైస్. కంప్లీట్‌గా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్ ఈ 5 ఏవైతే ఉన్నాయో అక్కడ ఓన్లీ బాస్మతి రైస్ ఇండియా మొత్తం మీద. ఎంటైర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్‌లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎంటైర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్‌లో హర్యానా, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్ నుంచే బాస్మతి రైస్ ఎళ్తది. బాస్మతి రైస్. ఇక్కడి దాకా అర్థమైందా? ఓకే సార్. మన పొటెన్షియల్ ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇవి ప్రొడక్ట్స్ ఇవి. అంటే ఏంటి? ఒక వస్తువు సింపుల్‌గా చెప్పాలంటే, ఒక వస్తువును తయారు చేయడానికి కావాల్సిన డైరెక్ట్ మెటల్స్ ఇవి. అర్థమైన లాంగ్వేజ్‌లో మెటల్స్ కాదు. మీకు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. డైరెక్ట్‌గా ప్రొడక్ట్స్ ఇవి. మళ్ళీ వీటిలో ఇప్పుడు మునగాకుంది. మనం ములంకాయలు తెంపుకుంటాం. ములంకాయలు తెంపుకొని ఏం చేస్తారు? కొమ్మలు ఇరిసేస్తుంటారు. ఎందుకంటే చెట్టు ఎదగదని. ఆ కొమ్మల్లో ఉన్న మునగ ఆకు మొరింగా లీవ్స్ అంటారు. ఆ మునగాకుని ఎండబెట్టి మిక్సీ కొట్టి మొరింగా పౌడర్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తారు. మిర్చి ఎర్రగా ఉండి పొడుగ్గా ఉండాలి. ఒకవేళ ముక్కయితే దానికి రేట్ కట్టరు. తక్కువలో మళ్ళీ కారం ఆడించడానికని చేసేస్తారు. కానీ ఆ ముక్కయిన దాన్ని కంప్లీట్‌గా పర్చేస్ చేసి, గ్రైండింగ్ చేసి చిల్లీ పౌడర్ ఎక్స్‌పోర్ట్ చేస్తారు. మిరియాల్లో తెల్ల మిరియాలు, నల్ల మిరియాలు, అందులో పాడైన ఒక మిరియాలంటే కొంచెం పుచ్చిపోయిన మిరియాలు ఉంటాయి. డిఫరెంట్ క్యాడర్‌లో డిఫరెంట్‌గా సెపరేట్ చేసి మిరియాలని ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఏదైతే పాడవ్వడానికి రెడీగా ఉందో ఆ మిరియాలని డైరెక్ట్‌గా గ్రైండింగ్ చేసి బ్లాక్ పెప్పర్ పౌడర్ ఫార్మాట్‌లో చేసి దాన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తారు. పసుపు కొమ్ములు డైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ చేస్తారు. పసుపు కొమ్ములు ఏవైతే చిన్న పసుపు కొమ్ములున్నాయో వాటిని ఎవడో కొండు వాటిని ఆడేసి టర్మరిక్ పౌడర్ ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఇలాగా 1, 2 కాదు. ఇండియాలో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో, అన్ని రకాల ప్రొడక్ట్స్‌ని కూడా ఇండియా నుంచి డిఫరెంట్ వేరే దేశాలకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. అయితే ఎక్స్‌పోర్టు అవుతుంది అని తెలుసు. బయట దేశాల నుంచి కొన్ని మనకొస్తున్నాయని తెలుసు. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్‌గా ఈ మధ్య అంటే ఇంతకుముందు లేదు. బట్ కోవిడ్ తర్వాత లేదా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా విన్నారు. అవునా? అంతకుముందు ఉందా డ్రాగన్ ఫ్రూట్? లేదు లేదు. ఈ మధ్యన. పోనీ అంతకుముందు మీకు లిచ్చీ తెలుసా? లిచ్చీ? అంతకుముందు లేదు. స్ట్రాబెర్రీ తినేవాళ్ళా? అంతకుముందు కివి అంత ఎక్కువగా తినేవారా? ఇవన్నీ లేదు. ఎప్పుడు మొదలయ్యాయి? మన ఇండియాకి బయట దేశం నుంచి దిగుమతులు వచ్చిన తర్వాత మాత్రమే అయ్యాయి. ఇంపోర్ట్స్. లిచీ అనేది ఇంపోర్ట్ అవుతది మన ఇండియాకి. డ్రాగన్ ఫ్రూట్ ఇంపోర్ట్ అవుతది. అర్థమైందా? మీరు ఇంపోర్టెడ్ డ్రాగన్ ఫ్రూట్ తినండి. అదే విధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పండిన డ్రాగన్ ఫ్రూట్ తినండి. లోకల్‌కి, ఇంపోర్టెడ్‌కి మీకు టేస్ట్ చాలా వేరియేషన్ వస్తది. అర్థమైందా? సో, ఇక్కడేంటంటే, మన ఇండియా నుంచి ఎన్ని ప్రొడక్ట్స్ అయితే మనం బయట దేశాలకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామో, అదే విధంగా బయట దేశాల నుంచి కూడా ఇండియాకి నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఓకేనా? నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని దిగుమతులు పక్కన పెడదాం. ఓకేనా? దిగుమతులు పక్కన పెడదాం. బట్ ఎక్స్‌పోర్ట్ అయ్యే ప్రొడక్ట్స్ ఏం ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి? ఎలా ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి? అసలు దీని ప్రాసెస్ ఏంటి అనేది ఎవరికీ ఐడియా లేదు. నేను దీన్ని మీకు సింపుల్‌గా చిన్న బోర్డ్‌లో అంటే ఒక డాక్యుమెంటేషన్ మీకు ఇప్పుడు నేను జస్ట్ మీకు బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి.
నార్మల్ గా ఇంపోర్ట్స్ ఓన్లీ ఎక్స్పోర్ట్స్ మాట్లాడదాం. ఓకేనా? ఎక్స్పోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ మీరు ఏం చేయాలన్నా సరే ఫస్ట్ మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే, ఓకేనా, ఒక ఫర్మ్ కావాలి లేదా ఒక కంపెనీ కావాలి. ఆ ఫర్మ్ ఇండివిజువల్ ఫర్మ్ కావచ్చు, ప్రొపరేటర్షిప్ ఫర్మ్ కావచ్చు, అదే విధంగా లిమిటెడ్ లయబిలిటీ ఫర్మ్ కావచ్చు, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కావచ్చు. ప్రైవేట్ లిమిటెడ్ మళ్ళీ రెండు రకాలు ఉంటది. సింగిల్ ఓపీసీ, వన్ పర్సన్ కంపెనీ ఉంటది. అదే విధంగా ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ కంపెనీ ఉంటది. ఫస్ట్ కావాల్సింది బేసిక్ రిక్వైర్మెంట్. సెకండ్ మీకు ఏం కావాలంటే సెకండ్ మీకు ఏం కావాలంటే మీకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ కోడ్ కావాలి. దీని ఏమంటారంటే ఐఈసి కోడ్ అంటారు. ఓకేనా? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ దీని ఏమంటాం అంటే ఐఈసి కోడ్ అంటాం. అయితే ఈ ఐఈసి కోడ్ కేవలం అంటే కేవలం 530 రూపాయలు. కానీ ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కావాలని మీరు ఎవరినైనా అడిగితే మినిమం వాళ్ళు 3000 నుంచి 5000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓకేనా? 3000 నుంచి 5000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్ గా ఎవరితో కూడా సంబంధం లేకుండా ఈ ఐఈసి కోడ్ అనేది డైరెక్ట్ గా www.dgftportal.com. ఓకేనా? మీకు ఆ పోర్టల్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. పోర్టల్లో ఈజీగా మీరే అప్లై చేసుకోవచ్చు. థర్డ్ థర్డ్ మెయిన్ మీకు ఏం కావాలంటే ఏ ప్రొడక్ట్ మీరు ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నారో కేటగిరీ ఆఫ్ ద ప్రొడక్ట్ కావాలి. అంటే ప్రొడక్ట్ కేటగిరీ కావాలి. ఓకేనా? థర్డ్ ఏం కావాలి? ప్రొడక్ట్ కేటగిరీ. అంటే ఏ ప్రొడక్ట్ పంపిస్తారు మీరు? మీరు అగ్రికల్చర్ ప్రొడక్ట్ పంపిస్తారా? నాన్ వెజ్ చికెన్ మటన్ పంపిస్తారా? ఏదైతే ఎగ్స్ పంపిస్తారా? లేకపోతే రొయ్యలు పంపిస్తారా? లేకపోతే స్పైసెస్ పంపిస్తారా? లేకపోతే ఎలక్ట్రానిక్స్ పంపిస్తారా? ఏ ప్రొడక్ట్ మీరు ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కేటగిరీ మీకు తెలిసి ఉండాలి. ఆ కేటగిరీ పెట్టి ఆ కేటగిరీకి కావాల్సిన కొన్ని స్పెషల్ లైసెన్సెస్ ఉంటాయి. ఏమైంది? మ్మ్. ఎవరో కిలికారు బోర్డు. మౌసెస్ వదిలేసేయండి. మౌస్లు ఎవరు కూడా టచ్ చేయొద్దు. సూపర్, వెరీ గుడ్, ఎక్సలెంట్. మౌస్లు వదిలేసేయండి దయచేసి. ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా. ఫస్ట్ ఏం చెప్పాను మీకు? ఒక ఫర్మ్ ఉండాలి. ఫర్మ్ ఆర్ కంపెనీ ఉండాలి ఫస్ట్ మీకు కావాల్సింది. తర్వాత మీకు ఐఈసి కోడ్ ఉండాలని చెప్పాను. సెకండ్ పాయింట్ ఐఈసి కోడ్. థర్డ్ ఏంటంటే మీరు ఏ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ తాలూకా కేటగిరీ కావాలి. ఓకేనా? కేటగిరీ. ఎగ్జాంపుల్, మీరు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, రైస్ కానీ, కమోడిటీస్ కానీ ఏం మీరు చేయాలన్నా సరే మీకు ఫోర్త్ లైసెన్స్ ఏం కావాలంటే కామన్ గా ఫుడ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే ఫుడ్ లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్ఏ కావాలి. ఆ ఎఫ్ఎస్ఎస్ఏ కూడా సెంట్రల్ లైసెన్స్ కావాలి. ఓకేనా? ఫుడ్ లైసెన్స్ కూడా సెంట్రల్ లైసెన్స్ కావాలి. దీని తర్వాత మీకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి ఎపెడా అని ఉంటుంది. ఎపెడా ఎపెడా సర్టిఫికేట్ కావాలి. తర్వాత మీకు కావాల్సింది ఎపెడాలో మీకు ఆర్సిఎంసి కావాలి. ఆర్సిఎంసి సర్టిఫికేట్ కావాలి. నార్మల్ గా ఇప్పుడు ఎపిడా ప్లస్ ఆర్సిఎంసి ఈ రెండింటిని మెర్జ్ చేశారు. ఓకేనా? ఈ రెండింటిని మెర్జ్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్. అయితే మీకు ఇక్కడ నార్మల్ గా ఓకే, ఇవన్నీ డాక్యుమెంటేషనే కాబట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్నాం. అయితే ఎలా ముందుకు వెళ్ళాలి? అసలు ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అనేది మీకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లో ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఓన్లీ ఎక్స్పోర్ట్ కోసం మాట్లాడుతున్నాం కదా. ఎక్స్పోర్ట్ దగ్గర ఇక్కడ మీరు ఓకేనా? ఎక్స్పోర్ట్ దగ్గర మీరున్నారు. ఓకేనా?
ఎక్స్పోర్ట్ దగ్గర మీరున్నారు, అవతల మీకు ఎవరు ఉండాలి? బయ్యర్ ఉండాలి. అంతే కదా! ఇప్పుడు అమ్మడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కొనడానికి ఒకడు సిద్ధంగా ఉంటేనే కదా మీ బిజినెస్ అవుతది. అవునా కదా! సో, ఇక్కడ ఈ బయ్యర్‌ని ఫైండ్ ఔట్ చేయడమే మీకు బిగ్గెస్ట్ టాస్క్. ఓకేనా? ఈ బయ్యర్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మీరు లాక్స్‌లో ఖర్చు పెట్టాలి. నార్మల్‌గా బయట ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్‌లో గాని, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల ఏం చెప్తారంటే, ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ స్క్రాచ్ మీకన్నీ నేర్పిస్తాం. మెంటర్‌షిప్‌లో జాయిన్ అవ్వండి. 30,000, 40,000, 50,000 కట్టండి అని చెప్తారు గానీ, ఎవరు కూడా లైవ్ బయ్యర్‌ని ఎవడు కూడా ఇంట్రొడ్యూస్ చేయడు. ఓకేనా? లైవ్ అంటే మనం పంపించడానికి రెడీగా ఉన్నా సరే బయ్యర్ లేకపోతే బిజినెస్ చేయలేము. ఇక్కడ, ఇక్కడ ఎస్పెషల్లీ నా స్టూడెంట్స్‌కి ఎవరైతే నా దగ్గర మెంటర్‌షిప్ తీసుకొని బ్యాచెస్‌లో 20,000, 10,000, 15,000 ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ ఇదిలో డిఫరెంట్ డిఫరెంట్ జాన్యురీ బ్యాచ్ అని, ఫిబ్రవరి బ్యాచ్ అని, డిసెంబర్ అని, నవంబర్ అని డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచోళ్ళున్నారు. అయితే నా దగ్గర మెంటర్‌షిప్ తీసుకున్న స్టూడెంట్స్‌కి నేను స్టార్టింగ్ నేనేమనుకున్నానంటే, ఒకటి ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ ఏ విధంగా చేయాలో నేర్పించాలి. అదే విధంగా డ్రాప్ షిప్పింగ్ చైనా నుంచి తక్కువలో ప్రొడక్ట్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ ఏ విధంగా చేయాలనేది కూడా మనం నేర్పించాలని అనుకున్నాం. ఓకేనా? అయితే మీకిక్కడ మీకు సింపుల్‌గా ఓకేనా? మీకు సింపుల్‌గా చెప్పాలంటే, ఇక్కడ ప్రెజెంట్ ఆల్రెడీ ఏదైతే ఈ బయ్యర్ ఉందో, ఈ బయ్యర్‌ని సక్సెస్‌ఫుల్‌గా మనం లాంచ్ అంటే సక్సెస్‌ఫుల్‌గా మనం బయ్యర్‌తో ఇంటరాక్షన్ చేసుకొని, బయ్యర్ దగ్గర నుంచి రైస్ ఆర్డర్ ఓకేనా? రైస్ ఆర్డర్ అనేది మనం తీసుకోగలిగాం. ఇక్కడ మనం అంటే నేను, మనం అంటే వి ఓకేనా? ఒక రైస్ ఆర్డర్ అనేది నేను బయ్యర్ దగ్గర తీసుకోగలిగాను. సో, ఈ బయ్యర్ ఎక్కడ బయ్యర్ అంటే, ఈ బయ్యరు వెస్ట్ ఆఫ్రికా బయ్యర్. అంటే గానా బయ్యర్. ఓకేనా? గానా దేశస్థుడి బయ్యర్. సో, ఈ బయ్యర్‌కి నెలకి 50 కంటైనర్ల నుంచి 200 కంటైనర్‌ల రైస్ ఆర్డర్ కావాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి. 50 కంటైనర్ల నుంచి 200 కంటైనర్లు రైస్ కావాలి. అయితే మేము బయ్యర్‌తో నేను ఆల్రెడీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇంటరాక్షన్ అయ్యి, ఆయనతో కొలాబరేషన్ అయ్యి, మేమేం చేసామంటే, రైస్ అగ్రీమెంట్ ఒక అగ్రీమెంట్‌కొచ్చాం. నేను ప్రతి నెల ఒక 100 కంటైనర్లు ఇండియా నుంచి పంపిస్తాను. మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పాము. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, నేనేం చేశానంటే, నా స్టూడెంట్స్‌లో ఉన్న వాళ్ళలో ఫస్ట్ ఒక 17 స్టూడెంట్స్ నాతో కొలాబరేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. 17 స్టూడెంట్స్ నాతో కొలాబరేషన్‌లోకొచ్చారు. ఈ 17 స్టూడెంట్స్ ప్లస్ నేను. ఓకేనా? ఇక్కడ 17 స్టూడెంట్స్ ప్లస్ నేను కలిపి ఆల్రెడీ ఒక 2 కంటైనర్స్ రైస్ ఆల్రెడీ మనం పంపించాం. 2 కంటైనర్స్ రైస్ మనం సెండ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఈ 2 కంటైనర్స్ ఆల్రెడీ వెసెల్ ఇండియా నుంచి మన ముంద్రా పోర్ట్ నుంచి ఆల్రెడీ వెసెల్ మూవ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ షిప్‌మెంట్ ఇప్పుడు మేము ఇమ్మీడియేట్‌గా సెకండ్ షిప్‌మెంట్‌కి 14 కంటైనర్స్ చేస్తున్నాం. 14 కంటైనర్స్. ఓకేనా? ఈ 14 కంటైనర్స్ ఓకేనా? ఇప్పుడు ఒక కంటైనర్‌కి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? అసలు ప్రాసెస్ ఏంటి? ఎక్కడ స్టార్ట్ అవుతది? ఎక్కడ ఎండ్ అవుతది? మీకు డీటెయిల్‌గా చెప్తా. ఎగ్జాంపుల్ రైస్ ఎప్పుడు కూడా ఎక్స్‌పోర్ట్ అయ్యేది ఒక 20 ఫీట్ కంటైనర్‌లో ఎక్స్‌పోర్ట్ అవుతది. ఎందుకంటే రైస్ కమోడిటీ. ఈ 20 ఫీట్ కంటైనర్‌లో రైస్ ఓకేనా? ఈ 20 ఫీట్ కంటైనర్‌లో రైస్ ఎక్స్‌పోర్ట్ అవుతది కదా! ఎంత పడతదంటే ఒక 20 ఫీట్‌లో 25 మెట్రిక్ టన్స్ లోడ్ పడుతుంది. 25 మెట్రిక్ టన్స్. 25 మెట్రిక్ టన్స్ అంటే ఈ సింపుల్‌గా మీకు మీ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే 25 కేజీ రైస్ బ్యాగ్స్ ఉన్నాయి కదా! 25 కేజీ రైస్ బ్యాగ్స్ 1000 బ్యాగ్స్ పడతాయన్నమాట. ఓకేనా? 25 కేజీ రైస్ బ్యాగ్స్ 1000 బ్యాగ్స్ పడతాయి ఒక కంటైనర్‌లో. అయితే ఒక కంటైనర్‌ని ఇండియా నుంచి గానా అంటే వెస్ట్ ఆఫ్రికాకి పంపించడానికి ఫ్రమ్ స్క్రాచ్ ప్రాసెస్ మీకు చెప్తాను. ఫస్ట్ మీకేం కావాలి? ఫస్ట్ రా మెటీరియల్ రైస్ కావాలి. రైస్ మీకు రూ. 32 నుంచి రూ. 37 వరకు మీకు ప్రైసింగ్ ఉంటది. రూ. 32 నుంచి రూ. 37 ఉంటది కేజీ రైస్. సో, మీకిక్కడ రైస్ ఓకేనా? ఆగమ్మా ఫోన్ మాట్లాడుతున్నా పక్కన దగ్గరికి వెళ్ళిపో. మీకిక్కడ రైస్ చూడండి 25 మెట్రిక్ టన్స్ అంటే 25,000 కేజీలు రైస్. 25 ఇంటూ మాక్సిమం ప్రైస్ రూ. 37 చూద్దాం. సో, 25,000 ఇంటూ రూ. 37 అంటే ఎంతయింది? కాలిక్యులేట్ చేయండి. 25,000 ఇంటూ 37 ఫాస్ట్‌గా. 9,25,000.
ఎస్ 9,25,000 అనేది మీకు రైస్ కాస్ట్. ఓకేనా? ఇది మీ ఫస్ట్ రైస్ మీరు కొన్నారు. అయితే రైస్ మిల్లోడితో మీరు మాట్లాడారు, బాగుంది. రైస్ ఎందులో ప్యాక్ చేస్తారు మీరు? 25 కేజీలు బ్యాగ్స్ కావాలి కదా. ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్ ఏం కావాలి? బ్యాగ్స్. బ్యాగ్స్ లో ఇక్కడ బయ్యర్ కి 5 కేజీ బ్యాగ్ లో పంపించవచ్చు, 10 కేజీ బ్యాగ్ లో పంపించవచ్చు, 25 కేజీ బ్యాగ్స్ లో పంపించవచ్చు. మీకు బ్యాగ్స్ కి ఇనీషియల్ గా సిలిండర్స్ అన్ని కలిపి మీకు బ్యాగ్స్ కి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అంటే 1,00,000 రూపీస్ మీకు బ్యాగ్స్ కి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకేనా? బ్యాగ్స్ కి ఎంత అవుతుంది? 1,00,000 రూపీస్ మీకు బ్యాగ్స్ కి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు మిల్లు వాడి దగ్గర రైస్ మాట్లాడారు, బ్యాగ్స్ ఆర్డర్ పెట్టారు. ఓకేనా? రైస్ వచ్చింది, ఆ రైస్ ప్యాక్ చేయడానికి బ్యాగ్స్ కూడా వచ్చాయి. మీకు నెక్స్ట్ ఎలా పంపిస్తారు? ట్రాన్స్పోర్ట్. ఓకేనా? మీరు ట్రాన్స్పోర్ట్ ఇండియా నుంచి గానాకి షిప్ లో ఈ 20 ఫీట్ కంటైనర్ పంపించాలి. దీన్ని పంపడానికి మనకి కాస్ట్ ఎంత అవుతుందంటే 2,20,000 నుంచి 2,50,000 అవుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ కొంచెం వారు వల్ల కొంచెం పెరిగింది. బట్ మీకు మాక్సిమం ఏంటంటే ఇది ఓన్లీ 2 lakhs మాత్రమే ఛార్జెస్. 2 లక్షలు మాత్రమే ఛార్జెస్. సో ఇప్పుడు మీకు ప్రవీణ్ మీరు స్క్రీన్స్ ఇచ్చేసేస్తున్నారు. మౌస్ వదిలేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇండియా నుంచి గానాకి ఎంత చెప్పాను? 2,20,000 నుంచి 2,50,000 అవుతుంది. ఇక్కడ ఈ 2,50,000 లో ఓకేనా, ఈ ఏదైతే ఇండియా టు ఈ షిప్ దాంట్లో ఉందో దీంట్లో మీకు ఏమేమి కవర్ అవుతాయంటే కస్టమ్స్ వాళ్ళే క్లియర్ చేస్తారు. ఓకేనా? లోపల హ్యాండ్లింగ్, అదే విధంగా సర్టిఫికేషన్స్ ఏవైతే కావాలో సర్టిఫికేషన్స్ వాళ్ళే చేస్తారు. ఇవంతా చేసేది ఏంటంటే ఒక సిహెచ్ఏ చేస్తాడు. సిహెచ్ఏ అంటే కస్టమ్ హ్యాండ్లర్ ఏజెంట్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ గా ఒక కంటైనర్ కి 9.25. ఓకేనా? స్క్రీన్ జూమ్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు చూడండి సింపుల్ గా ఇప్పుడు కనిపిస్తుందా అందరికి? క్లియర్ అండి? రావట్లేదు సార్. లేదండి, లేదు. కనబడుతుంది. జూమ్ అవుట్ లోనే ఉంది, ఇంకా జూమ్ అవుట్ లోనే ఉంది. అదే మధ్యలో ఇందాక ఎవరో ప్రజెంట్ చేశారు కదా, డన్ నో ఇష్యూ. నేను ఒకసారి మళ్ళీ ప్రజెంట్ చేస్తాను ఒకసారి. కొంతమంది వీడియోస్ కూడా పెట్టారు సార్, కొద్దిగా వీడియోస్ కూడా ఆఫ్ చేసుకోండి. ఎస్, ఇప్పుడు క్లియరా? లేదు మీరు సార్. మౌస్ ఓకే. మౌస్లు వదిలేయాలి. 38 మంది చూస్తున్నారు ఇప్పుడు స్క్రీన్, 39, ఇంకా 6 చూడట్లేదు. మీరు స్క్రీన్ల మీద మీరు వదిలేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు కంప్లీట్ గా 9.25 ప్లస్ 1 lakh అంటే 10.25 అయింది. అదే విధంగా దీనికి ఒక 2,50,000 యాడ్ చేస్తే మీకు ఎంత అవుతుంది అంటే ఒక కంటైనర్ కి ఇన్వెస్ట్మెంట్, ఓకేనా, ఒక కంటైనర్ కి ఇన్వెస్ట్మెంట్ 12,50,000 రూపీస్ అవుతుంది ఒక కంటైనర్ కి ఇన్వెస్ట్మెంట్. అయితే ఈ 12,50,000 ఏంటి? మన ఇన్వెస్ట్మెంట్. అయితే బయ్యర్ కి మనం దీన్ని ఎంతకు అమ్ముతాం అంటే కంటైనర్ ని 14,50,000 రూపీస్ అమ్ముతాం. అంటే ఒక కంటైనర్ కి ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఒక కంటైనర్ కి ఎంత వచ్చింది ప్రాఫిట్? 2 lakhs. ఎస్, 2 lakh రూపీస్ అనేది మనకి ఒక కంటైనర్ కి 2 lakhs ప్రాఫిట్ ఫర్ 1 కంటైనర్. అయితే ఇక్కడ మీకు 2 lakh ప్రాఫిట్ రావడానికి ఎంత టైం పడుతుంది? మీకు ప్రాసెస్ కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఓకే 12.5 లక్షలు పెట్టేశారు, ఓకేనా, 2 లక్షల ప్రాఫిట్ ఇక్కడ దాకా బాగుంది. కానీ ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది, ప్రాసెస్ ఏంటి అనేది మీకు తెలియాలి. మీకు ఇక్కడ నార్మల్ గా ఇదంతా కూడా ఏంటంటే 30 to 45 డేస్ పడుతుంది ఫస్ట్ షిప్మెంట్ కి. దీన్ని మీకు ఇన్ డీటెయిల్ గా చెప్తాను చూడండి. ఓకేనా? ఇన్ డీటెయిల్ గా మీకు చెప్తాను. 7 days వచ్చేసి బ్యాగ్స్ కి, ఫస్ట్ బ్యాగ్స్ కి. అదే విధంగా 7 days వచ్చేసి రైస్ మిల్ దగ్గర, 21 days వచ్చేసి పోర్ట్ జర్నీ. ఓకేనా? సీ జర్నీ 21 days అనేది సీ జర్నీ. అదే విధంగా ఇక్కడ పోర్ట్ లో గానీ అక్కడ పోర్ట్ లో గానీ ఒక 2 to 3 days, ఒక 3 days వేసుకోండి.
3 days ఫర్ పోర్ట్ హ్యాండ్లింగ్స్. సో ఇది ఒక కంటైనర్ వెళ్ళాలంటే ఎన్ని రోజులైంది? 7 + 14, 14 + 21 అంటే ఎంత? 38, 38 + 3 అంటే 41. ఇది మీకు ఫస్ట్ షిప్మెంట్‌కి డిలే అవుతది. సెకండ్ షిప్మెంట్ నుంచి ఏంటంటే మీకు టైం తగ్గుతది. ఇక్కడ ఎక్స్‌పోర్ట్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్‌లో అందరూ దిగడానికి అడ్వాంటేజ్ ఏంటి అంటే 90% సేఫ్టీ ఇస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 90% సేఫ్టీ ఇస్తది. అంటే ఒక మనం 1 క్రోర్ గనక ₹1,00,00,000 ఎగ్జాంపుల్ ఓకేనా? 1 క్రోర్ ఎక్స్‌పోర్ట్ చేసాం మనం. అక్కడ బయ్యర్ మనకి హ్యాండ్ ఇచ్చాడనుకోండి. ఇండియా గవర్నమెంట్ 80 లాక్స్ మనకు కంపెన్సేషన్ ఇస్తది. ఇది ఎక్స్‌పోర్ట్స్ తాలూకా అడ్వాంటేజ్. అంటే మనం 1 క్రోర్ షిప్మెంట్ చేస్తే ఇండియా గవర్నమెంట్ మనకి 80 లక్షల రూపాయలనేది ఒకవేళ బయ్యర్ ఇవ్వకపోతే ఇండియన్ గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తది. దాన్ని ఏమంటాం అంటే దాన్ని ఈసీజీసీ అంటాం. అర్థమైందా? ఈసీజీసీ. అంటే ఇంకా ఇన్ డీటెయిల్‌గా మీకు ఇందులో చాలా డెప్త్ ఉంటుంది. కానీ ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటి అంటే బయ్యర్ దొరకడం పెద్ద టాస్క్. ఒక బయ్యర్‌ని దొరకడం చాలా టాస్క్. ఆ బయ్యర్‌ని వాడి ప్లేస్‌కి వెళ్లి, వాడితో మాట్లాడి, వాడి ఆఫీస్ చూసి, వాడి బ్యాంక్ స్టేట్‌మెంట్స్ చూసి, వాడి ట్రాన్సాక్షన్ చూసి, వాడి వేర్ హౌస్ చూసి, ఏ ఏ కంపెనీలతో వాడు ఇంపోర్ట్ చేసుకున్నాడో వాడి బిల్స్ చూసి, వాడిని వెరిఫై చేసుకోవడానికే ఈ గేమ్ అంతా. అర్థమైందా? సో, ఎవరైతే నా స్టూడెంట్స్ ఉన్నారో ఎస్పెషల్లీ ఆ వర్క్ అంతా కూడా నేను ఆల్రెడీ 100% ఏదైతే బయ్యర్ వర్క్ ఉందో, బయ్యర్ వర్క్ అనేది నేను ఆల్రెడీ చేసి రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఎస్పెషల్లీ నా ఎఫిలియేట్ అంటే నా స్టూడెంట్స్‌తోనే ఆల్రెడీ ఫస్ట్ నేను 2 కంటైనర్స్ పంపించాను. 2 కంటైనర్స్ పంపించాను. ఈ 2 కంటైనర్స్ తర్వాత ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో మళ్ళీ అంటే డిలే కాదు. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లోనే 14 కంటైనర్స్ పంపిస్తున్నాం ఆల్రెడీ. 14 కంటైనర్స్. ఈ 14 కంటైనర్స్ ఈ 14 కంటైనర్స్ ఎంత వాల్యూ మీకు చెప్తాను. ఓకేనా? ఈ 14 కంటైనర్స్ వాల్యూ కూడా మీకు చెప్తాను. ఈ 14 కంటైనర్స్ వాల్యూ 2,25,00,000 వాల్యూ. 2,25,00,000 వాల్యూ కార్గోని ఇప్పుడు నేను ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో పంపిస్తున్నాను. ఇమ్మీడియేట్‌గా ఈ 14 కంటైనర్స్ వెళ్ళిన వెంటనే ఇమ్మీడియేట్‌గా నాకు 50 కంటైనర్స్ ఆర్డర్ ఉంది. 50 కంటైనర్స్. 50 కంటైనర్స్ అంటే ఆల్‌మోస్ట్ ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. 50 కంటైనర్స్ అంటే ఆల్‌మోస్ట్ 7 క్రోర్ వాల్యూ ఉంది. 7 క్రోర్ వాల్యూ కార్గో ఆర్డర్ ఉంది. అయితే ఇక్కడ నా స్టూడెంట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైనా ఎక్స్‌పోర్ట్స్‌లో గ్రో అవుదాం అని ఉంటే ఆల్రెడీ మొన్న ఆఫ్‌లైన్ మీటింగ్ కూడా నేను హైదరాబాద్‌లో పెట్టాను. ఇందులో ఆల్రెడీ ఎవరైతే నా స్టూడెంట్స్ ఉన్నారో ఆల్రెడీ వచ్చారు. కంప్లీట్‌గా ఎక్స్‌పోర్ట్స్ దాంట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ పెట్టి దిగుదామంటే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ మళ్ళీ చెప్తున్నాను. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక కంటైనర్ చేయగలిగితే సింగిల్ కంటైనర్. ఒకవేళ సింగిల్ కంటైనర్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఒక ఇద్దరు పర్సన్స్ కలిపి ఒక స్టూడెంట్ ఒక 6.5 ఇంకొక స్టూడెంట్ 6. ఐ మీన్ 6.25, 6.25 ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ కమ్యూనిటీ కాదండి. వాట్సాప్ గ్రూప్. ఓకేనా? వాట్సాప్ గ్రూప్. అందులో ఎవరైతే ఈ ఎక్స్‌పోర్ట్ దాంట్లో ఉన్నారో ప్రతి ఒక్కళ్ళ నంబర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. డిస్‌ప్లే అవుతది. మీకు జరిగిన యాక్టివిటీ అంటే మిల్ దగ్గర నుంచి, మిల్ దగ్గర నుంచి ప్యాకింగ్, బ్యాగ్స్, లోడింగ్ ఓకేనా? అదే విధంగా పోర్ట్ ఓకేనా? కస్టమ్స్, క్లియరెన్సెస్, ఇన్వాయిసెస్, బిల్లింగ్, జర్నీ, కంటైనర్స్, సీల్స్ ఇలాగా ఏ టు జెడ్ ఫ్రమ్ స్క్రాచ్ మిల్లు దగ్గర ఏమైంది? ప్యాకింగ్ దగ్గర ఏమైంది? బ్యాగ్స్ ఎప్పుడొచ్చాయి? బ్యాగ్స్ ఎప్పుడు లోడింగ్ అవుతుంది? పోర్ట్‌కి ఎప్పుడు ఎళ్తాయి? కస్టమ్ ఏమైంది? క్లియరెన్స్ ఏమైంది? ఇన్వాయిస్ ఏంటి? బిల్లింగ్ ఏంటి? జర్నీ ఎప్పుడు? కంటైనర్స్ ఏ కంటైనర్ నంబర్‌తో బుక్ చేసాం? కంటైనర్ తాలూకా నంబరు. కంటైనర్ లోడ్ అయిన తర్వాత కంటైనర్‌కి సీల్ ఏస్తారు. సీల్ ఒక నంబర్ ఉంటది. కంటైనర్ సీల్ నంబరు. ఇలా ఏ టు జెడ్ ఇవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్‌లో నేను అప్డేట్ చేస్తాను. ఏ టు జెడ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను. 100% ప్రాఫిట్ ఉంటుంది. లాస్ ఉండదు.
ఎందుకు లాస్ ఉండదో కూడా మీకు చెప్తున్నాను. ఈసీజీసీ, ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్పోర్టర్స్ ని సపోర్ట్ చేయడానికి కోసం ఈసీజీసీ అనే ఒక సంస్థని నిర్మించింది. ₹1,00,00,000 అంటే 100% కార్గోకి 80% కార్గో, 80% అమౌంట్ అనేది ఇండియన్ గవర్నమెంట్ మనకు పే చేస్తది. అయితే ఇండియన్ గవర్నమెంట్ మనకెందుకు పే చేస్తదని డౌట్ రాలేదా ఎవరికైనా? అంటే ఆల్రెడీ నా స్టూడెంట్స్ తెలుసు బయట వాళ్ళకి. ఇండియన్ గవర్నమెంట్ మనకెందుకు చేస్తది అనే డౌట్ ఎవరికైనా ఉందా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. డౌట్ ఎవరికి రాలేదా? లేదండి, రాలేదు. సార్ చెప్పండి. రాలేదా? డౌట్ రావాలి కదా! ఇండియన్ గవర్నమెంట్ మనకెందుకు సపోర్ట్ చేస్తదనే డౌట్ రావాలి కదా! డౌట్ ఎవరికి రాకపోవడం ఏంటి? యెస్. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తదంటే, ఇండియన్ గవర్నమెంట్ ఈసీజీసీ అనే ఒక సంస్థ నిర్మించింది కదా! ఆ సంస్థ ఏం చేస్తదంటే, ₹1,00,00,000 ఏదైతే కార్గో ఉందో 1% ప్రీమియం పే చేయాలి. సింపుల్ కాల్డ్ యాస్ ఇన్సూరెన్స్. 1% అంటే కన్సైన్‌మెంట్ ఎంత వాల్యూ 1% అమౌంట్ అనేది మనం ప్రీమియం చేసి ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ చేసుకున్నామో అప్పుడు ఏమవుద్దంటే డైరెక్ట్‌గా ఇండియన్ ఎంబసీ ఇన్వాల్వ్ అవుతది. ఇండియన్ ఎంబసీ మనం ఏ కంట్రీకి అయితే పంపిస్తున్నామో ఆ కంట్రీ ఎంబసీతో ఒకవేళ పేమెంట్ డిస్టర్బెన్స్ వస్తే ఆ కంట్రీ ఎంబసీతో మాట్లాడి ఆ బయర్‌తో మళ్ళీ మాట్లాడి పేమెంట్ చేయించే విధంగా డైరెక్ట్‌గా ఇండియన్ గవర్నమెంటే మనకి సపోర్ట్ చేస్తదనమాట. అది కూడా ఓన్లీ ఈ ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ దానికి. ఎందుకు సార్ అంటే ఒకవేళ ఏదైనా సార్ ఒక డౌట్ సార్. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, ఇదంతా క్లియర్ కావడానికి మనకి ఎంత టైం పడుతుంది రికవర్ అవ్వడానికి? ఎగ్జాంపుల్ గుడ్ క్వెషన్. ఇక్కడ మీకు ఈసీజీసీ అని చెప్పాను కదా నేను. ఈ ఈసీజీసీ ఏంటంటే ఎగ్జాంపుల్ నార్మల్‌గా మనం మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఈ ఎక్స్‌పోర్ట్స్‌లో మోడ్ ఆఫ్ పేమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే మనం ఇంకొక లాంగ్వేజ్‌లో ఏమంటాం అంటే పేమెంట్ టర్మ్స్. ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్‌ది ఏంటంటే అందులో ఫస్ట్‌ది ఏంటంటే 30% అడ్వాన్స్, 70% పోస్ట్ డెలివరీ. ఓకేనా? అంటే డెలివరీ అయిన తర్వాత 70%. ఇదొక పేమెంట్ టర్మ్ ఉంటది. ఓకేనా? సెకండ్ టర్మ్ వచ్చేసి సెకండ్ టర్మ్ వచ్చేసి 100% అగైన్స్ట్ బిఎల్ స్కాన్ కాపీ. ఓకేనా? బిఎల్ స్కాన్ కాపీ. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం కంటైనర్ లోడ్ చేస్తామో కస్టమ్ క్లియరెన్స్‌లు అన్నీ అయిన తర్వాత బిల్ ఆఫ్ లాడింగ్ ఒక కాపీ ఉంటది ఒరిజినల్. ఆ ఒరిజినల్ మన దగ్గరే ఉంటది. ఈ ఒరిజినల్ కాపీ లేకుండా బయ్యర్‌కి కంటైనర్ అక్కడ ఆ దేశం వాడు కంటైనర్ ఇవ్వడు. ఈ ఒరిజినల్ కాపీ ఉంటేనే వాడు కంటైనర్ హ్యాండ్ ఓవర్ చేసుకోగలుగుతాడు. ఒకవేళ గనుక ఈ బిఎల్ కాపీ లేకపోయిందనుకోండి కంటైనర్ తిరిగి మళ్ళీ మనకి వెనక్కి ఇండియాకొచ్చేస్తది. సో, అందరూ ఏం చేస్తారంటే కంటైనర్ లోడ్ చేసిన తర్వాత ఆ బిఎల్ కాపీ స్కాన్ చేసి వాడికి పంపించి, "ఇదిగోరా బాబు కంటైనర్ పంపించేసాము. కంటైనర్ తాలూకా నంబరు, ఇదిగో కంటైనర్ తాలూకా సీలు, కంటైనర్‌లో ఏమేం మెటీరియల్ ఉందో ప్యాకింగ్ లిస్టు, ఇదిగో బిఎల్ కాపీ" అని చెప్పేసి ఆ బిఎల్ కాపీని స్కాన్ చేసి బయ్యర్‌కి పంపిస్తారు. ఎప్పుడైతే బయ్యర్‌కి స్కాన్ కాపీ పంపిస్తాడో, బయ్యర్ ఏం చేస్తాడంటే ట్రాకింగ్ చూసుకుంటాడు. షిప్ ఎక్కడి దాకా వచ్చింది? ఎప్పుడు రీచ్ అవుతుంది? షిప్ కరెక్ట్‌గా 2 డేస్, 3 డేస్ రీచ్ అవుతుందనగా, ఈ బిఎల్ కాపీ ఒరిజినల్స్ మనం ఇక్కడి నుంచి ఫెడెక్స్ గాని, డీహెచ్ఎల్ గాని కొరియర్ చేయాలి డైరెక్ట్‌గా. స్కాన్ కాపీ ఏసిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే, వాడు డైరెక్ట్‌గా పేమెంట్ చేస్తాడు. ఎప్పుడైతే పేమెంట్ చేస్తాడో అప్పుడే మనం బిఎల్ కాపీ అనేది వాడికి కొరియర్ చేస్తాం. ఇది సెకండ్ టైప్ ఆఫ్ పేమెంట్ మెథడ్. థర్డ్ టైప్ ఆఫ్ పేమెంట్ మెథడ్ ఏంటంటే, థర్డ్ టైప్ ఆఫ్ పేమెంట్ మెథడ్ ఏంటంటే 100% పోస్ట్ డెలివరీ. కంప్లీట్‌గా డైరెక్ట్‌గా మెటీరియల్ అక్కడ పోర్ట్‌కి వెళ్ళిన తర్వాత, వాడి దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని, లోపల ప్యాకింగ్ లిస్ట్ అంతా కూడా చూసుకొని, అంతా ఓకే అయిన తర్వాత పేమెంట్ చేస్తాడు. ఇది థర్డ్ పేమెంట్ మెథడ్. ఫోర్త్ పేమెంట్ మెథడ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం లార్జ్ క్వాంటిటీలో చేస్తామో, బయ్యర్ మనకేం చేస్తాడంటే ఎల్‌సి ఇస్తాడు. ఎల్‌సి ఈస్ నథింగ్ బట్ లెటర్ ఆఫ్ క్రెడిట్. ఈ ఎల్‌సి ఎలా ఇస్తారంటే, బ్యాంక్ అంటే ఎగ్జాంపుల్ మీ మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్ బ్యాంక్ అనుకుందాం. ఓకేనా? మీరు స్టేట్ బ్యాంకు. అంటే మీరు ఎగ్జాంపుల్ మీరు దుబాయ్‌లో ఉన్నారు. నేను ఇండియా. నేను మీకు రైస్ పంపించాను. సో, మీరేం చేయాలంటే మీ స్టేట్ బ్యాంక్‌లోని ఈ డబ్బులు ఎంతైతే ఉన్నాయో ఈ డబ్బులు డిపాజిట్ చేసి మీ బ్యాంకోడికి చెప్పాలి. ఈ డబ్బులు నేను ఒక పేమెంట్ చేయడం కోసం మీ అకౌంట్‌లో ఉంచాను. మీరు డైరెక్ట్‌గా పలానా అకౌంట్‌కి పంపించండి అని చెప్పి మన బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాడు. ఆ బ్యాంక్ డీటెయిల్స్ మీద ఎల్‌సి అనేది ఇష్యూ అవుతది. లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇది బ్యాంక్ గ్యారంటీ. 100% సెక్యూర్ పేమెంట్ మెథడ్ ఇది. అయితే ఎల్‌సి ఏంటంటే మినిమమ్ క్రోర్స్ అంటే 1,00,00,000, 5,00,00,000, 10,00,00,000, 100,00,00,000, 1,000,00,00,000 ఈ ఈ క్రోర్స్‌లో ఉన్న వాటికి ఈ ఎల్‌సి అనేది ఇష్యూ చేస్తా ఉంటారు. ఈ పేమెంట్ మెథడ్స్. ఇప్పుడు మీకిక్కడ
ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. మీరు అడిగిన క్వశ్చన్కి ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఏం చేస్తారంటే 30% అడ్వాన్స్, 70% పోస్ట్ డెలివరీ. ఈ పేమెంట్ మెథడ్ ఎక్కువ ఏంటంటే ఇంటర్నేషనల్ కాదు, డొమెస్టిక్ డొమెస్టిక్ ఎక్స్పోర్ట్. అంటే ఎగ్జాంపుల్ మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎక్కువగా కోకోనట్స్ పండుతాయి, కోకోనట్ పీచు దొరుకుతుంది. కోకోనట్ ఎక్కువ కేరళ దగ్గర కేరళ కర్ణాటక దగ్గర ఒక ఏరియా ఉంటది, ఏరియా పేరు నాకు మర్చిపోయాను. ఎక్కువ కోకోనట్ వెళ్తుంది. డొమెస్టిక్ వాటికి 30% అడ్వాన్స్, 70% పోస్ట్ డెలివరీ ఈ పేమెంట్ మెథడ్ వాడతారు. ఇంటర్నేషనల్ కి ఈ పేమెంట్ మెథడ్ వాడతారు ఎక్కువ. ఈ పేమెంట్ మెథడ్ ఇంటర్నేషనల్ కి ఈ పేమెంట్ మెథడ్, అదేవిధంగా ఈ పేమెంట్ మెథడ్, ఈ రెండు పేమెంట్ మెథడ్ వాడతారు. అయితే మీకు ఇక్కడ రిస్క్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ ఈ స్కాన్ కాపీ, ఈ 100% పోస్ట్ డెలివరీ పేమెంట్ వస్తుందా రాదా అని చెప్పి గుండెల్లో దడ ఉంటుంది. మీకు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరు రైస్ ఎంతకు కొంటున్నారు, ఎంతకి అమ్ముతున్నారు, ఎవడి దగ్గర కొన్నారు, ఎవడికి అమ్ముతున్నారు, కొన్న దగ్గర ఇన్వాయిస్, అమ్మిన దగ్గర ఇన్వాయిస్, ఏ టు జెడ్ ఒక్క 1 రూపీ కూడా హైడింగ్ చేయకుండా ప్రతి డాక్యుమెంట్ కూడా మీ దగ్గర నుంచి ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటది. ఇండియన్ గవర్నమెంట్ తీసుకొని అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మీకు ఏంటంటే ఒక ప్రీమియం ఇష్యూ చేస్తుంది. ఓకేనా? మీకు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక ప్రీమియం ఇష్యూ చేస్తుంది. ఆ ప్రీమియమే ఇన్సూరెన్స్. ఈ ప్రీమియం ఏం చేస్తుందంటే 80% నుంచి 90% మీకు కవర్ చేస్తుంది. ఈ ఎల్సీ అంటే ఇది 100% సెక్యూర్, ఎందుకంటే డైరెక్ట్ గా వాడి బ్యాంకు మన బ్యాంకే డీల్ చేస్తుంది ఈ ఎల్సీ పేమెంట్. మీరు కానీ నేను కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా బ్యాంకు మాట్లాడుకుంటాయి ఎల్సీ టర్మ్స్. అయితే ఏదైనా ఇష్యూ వస్తే ఎన్ని డేస్ పడుతుంది అన్నది క్వశ్చన్ ఇక్కడ. అవునా? అదే కదా క్వశ్చన్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మీకు ప్రీమియం చేసిందో మీకు బయ్యర్ టర్మ్స్ లో దాన్ని ఏమంటారంటే ఇంకో పేమెంట్ టర్మ్స్ అంటారు. ఓకేనా? బయ్యర్ పేమెంట్ టర్మ్స్ ఏమంటారంటే ఇంటర్నేషనల్ దాన్ని ఇంకో టర్మ్స్ అంటారు. ఇంటర్ అకౌంట్ టర్మ్స్ అనమాట. ఈ ఇంటర్ అకౌంట్ లో మనం ఏం చేస్తాం, ఎగ్జాంపుల్ మనకి టోటల్ గా ప్రాసెస్ అంతా కలిపి 30 డేస్ పట్టింది. వాడికి పేమెంట్ మధ్యలో మనం ఏం మెన్షన్ చేస్తాం, ఇమ్మీడియట్ గా పోస్ట్ ఆఫ్ డెలివరీ అయిన వెంటనే పేమెంట్ చేయాలని మెన్షన్ చేస్తాం. లేదా 7 days లో పేమెంట్ చేయాలి, లేదా 15 days లో పేమెంట్ చేయాలి, లేదా 1 month లో పేమెంట్ చేయాలి. మనం ముందుగానే టర్మ్స్ మాట్లాడుకుంటాం. ఆ టర్మ్స్ ప్రకారం ఎగ్జాంపుల్ మనం ఇమీడియట్ గా డెలివరీ అయిన +or-3 days లో పేమెంట్ చేయాలంటే 3 days లో పేమెంట్ అవ్వలేదు అనుకోండి, ఇమీడియట్ గా మనం ఈసీజీసీని కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్ గా 7 days లోపే ఇష్యూని రిజాల్వ్ చేస్తుంది. 7 days లోపే ఇష్యూని రిజాల్వ్ చేసి నెక్స్ట్ 3 days ఇష్యూ రిజాల్వ్ అయిన నెక్స్ట్ 3 days లో మిమ్మల్ని ఆఫీస్కి పిలుస్తుంది, గజియాబాద్ ఆఫీస్. ఓకేనా? గజియాబాద్ ఆఫీస్ కి పిలిచి డైరెక్ట్ గా ఈసీజీసీ అనే గవర్నమెంట్ నేమ్ తో మీకు ఒక చెక్ ఇష్యూ చేస్తుంది. ఆ డైరెక్ట్ గా చెక్ ని మీరు బ్యాంక్ అకౌంట్ లో వేసుకుని మీ అమౌంట్ మీరు తీసుకుంటారు. అర్థమైందా? క్లియరా? డన్ సార్. క్లియర్ అండి ఇక్కడ దాకా? ఎస్. ఇంకా ఇది ఇప్పుడు ప్రాసెస్ అండి. ఓకేనా? ఇప్పుడు మీరు కావాలంటే సింగిల్ కంటైనర్ చేయొచ్చు, లేదా ఒక హాఫ్ కంటైనర్ చేయొచ్చు, లేకపోతే మల్టిపుల్ కంటైనర్స్ చేయొచ్చు. ఇక్కడ బయ్యర్ రెడీగా ఉన్నారు. మనం ఇక్కడ నుంచి పంపించే ప్రాసెస్ అంతా కూడా చేతికి మట్టి అంటకుండా చేసే పని. మీకు బిఫోర్ దట్ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు నాతో ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ గ్రూప్ లో, ఈ సెషన్ లో? గణేష్ ఒకరు, ఇంకా నేను ప్రశాంత్. రాంబాబు 2, ఇంకా ప్రశాంత్ 3, ఇంకా తిరుపతి 4. ఓకే. ఇంకా హుసేన్, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? హుసేన్ కాదు, హసన్ ఉన్నాడా? హసన్ జాయిన్ అవ్వలేదు. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఇప్పుడు నాతో ఎవరైతే ఈ ఫస్ట్ 2 కంటైనర్స్ జర్నీ ఎవరైతే ట్రావెల్ చేశారో మీకు అన్ని నేను గ్రూప్ లో అప్డేట్స్ కానీ మనం ఎలా చేసాం ఫస్ట్ 2 కంటైనర్స్, ఎవరైనా ఎనీవన్? నరేష్, మనం ఫస్ట్ 2 కంటైనర్స్ ఎలా స్టార్ట్ చేసాం, ఎవరి దగ్గర ఆర్డర్ ఇచ్చాము, ఎంత డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, అంత ప్రాసెస్ అంతా క్లియర్ గా ఉందా లేదా? క్లియర్ గానే ఉందండి. చిన్నది
డే Day వన్ one నుంచి నుంచి కూడా అంతే పోస్ట్ అంతే చేస్తూనే ఉన్నాను గ్రూప్. ఏ టు వన్ జెడ్ వన్ మొత్తం వన్ గ్రూప్ వన్ లో బై వన్. అప్డేట్స్ అన్ని వస్తున్నాయండి. ఎనీథింగ్ ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేసినా కానీ వాట్సాప్ లో అన్ని రెస్పాండ్ అవుతున్నారు. ఈచ్ అండ్ బిల్ కానీ ఆ కంటైనర్ ప్యాకింగ్ కానీ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్సాప్ లో అప్డేట్స్ చేస్తున్నారు అన్నీ జరిగాయి. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బయట ఒకవేళ ఎవరి దగ్గరైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ దాంట్లో సెషన్ లో జాయిన్ అవ్వాలంటే మినిమం మెంటర్షిప్ ఫీజు 5 days లేదా 7 days ఉంటుంది ట్రైనింగ్. ఇది నెలలు ఉండదు, 1 week మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో చెప్పడానికి ఏమి ఉండదు. అయితే ఈ 1 week కి మీకు దగ్గర దగ్గర 30,000 నుంచి 50,000 ఛార్జ్ చేస్తారు. బయ్యర్ని ఎవరిని కూడా కనెక్ట్ చేయరు. నేను ఎగ్జాంపుల్ నా ఎస్పెషల్లీ నా స్టూడెంట్స్ కి ఏంటి అంటే, ఎవరి దగ్గర కొన్నాం ఎంత కొన్నాం వాడి బిల్లుతో సహా నేను గ్రూప్ లో పెడుతున్నాను. ఎంత కమ్ముతున్నామో ఇన్వాయిస్ కూడా నేను గ్రూప్ లో పెడతాను. ఏ కంటైనర్ బుక్ చేసాం కంటైనర్ నెంబరు నేను గ్రూప్ లో పెడతాను. ఎవరి దగ్గర బ్యాగ్స్ ఆర్డర్ ఇచ్చాం బ్యాగ్స్ బిల్లు కూడా నేను గ్రూప్ లో పెడతాను. కంటైనర్ కి సీల్ వేస్తే ఆ సీల్ నెంబరు పెడతాను. బిల్ ఆఫ్ లాడింగ్ అంటే ఒక షిప్మెంట్ పంపించినప్పుడు షిప్పింగ్ బిల్, ఓకేనా, షిప్పింగ్ బిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బిల్లే పేమెంట్, ఓకేనా. ఆ బిల్లును కూడా నేను గ్రూప్ లో పెడుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కూడా నాతో పాటు ఇన్వెస్టర్స్ కాబట్టి. సో ఇక్కడ నేను అల్టిమేట్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఈ ఎక్స్పోర్ట్ లో రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను గానాకి. రైస్, ఎస్పెషల్లీ రైస్ రిటర్న్ ఇంకా క్యాజ్యూ ఉంది. గానా నుంచి ఇండియాకి రా క్యాజ్యూ జీడి పిక్కలు ఇంపోర్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఆ జీడి పిక్కలు దానికోసం ఇంకా మాటలు అవుతున్నాయి, ప్రైసింగ్ టర్మ్స్ అని అవుతున్నాయి. రైస్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ దాన్ని స్టార్ట్ చేయాలని ఇదిలో ఉన్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఆల్రెడీ పర్సనల్ గా కాల్స్ చేశారు, అందుకే సెషన్ పెట్టాను. ఎందుకంటే ఈ ఎక్కువ కాల్స్ లో ఇంత డీటెయిల్ గా నేను మాట్లాడలేను వాట్సాప్ కాల్లో. సెషన్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే ఇది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ గా వాళ్ళు సార్ సెషన్. చెప్పండి లక్ష్మణ్. సార్ ఒక చిన్న డౌట్. చెప్పు లక్ష్మణ్. లాస్ట్ టైం వాళ్ళు కంటైనర్స్ అంతా పార్టిసిపేట్ చేశారు కదా మన వాళ్ళు. అవును, అవును. అంటే ఆన్ అండ్ యావరేజ్ 1 lakh ఎంత ఏం చేశారు సార్ లాస్ట్ టైం? 1 lakh అలా కాదు కదమ్మా. ఇక్కడ నీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్, నీకు ఒక 12.5 lakh. పర్సన్. ఓకేనా, ఓకే సార్. చెప్తాను చూడు. 12.5 lakh అనేది ఇన్వెస్ట్మెంట్ ఒక కంటైనర్ కి, ఇది ఫిక్స్డ్. ఓకేనా, 12.5 lakh అనేది ఇన్వెస్ట్మెంట్, 14.5 lakh అనేది ప్రాఫిట్. ఇది పేమెంట్, మనకు వచ్చే పేమెంట్. సో ఇక్కడ ఈ 12 ఓకేనా, ఎగ్జాంపుల్ 12 మంది కలిపి పెట్టారమ్మా, సింపుల్ ఎగ్జాంపుల్. ఓకేనా, 12 people పెట్టారు. 12 people ఈచ్ 1 lakh పెట్టారు. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 2 lakhs. ఈ 2 lakhs డివైడెడ్ బై 12 people. సింపుల్ క్యాలిక్యులేట్ ఓకే. చేసుకో. అదే ఒకే పర్సన్ ఓకేనే. 12 lakhs పెడితే మనకు అంతే వస్తుంది అమౌంట్, డైరెక్ట్ అమౌంట్ ఎస్. వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 lakh ఏంటి, నేనే క్యాలిక్యులేట్ 2 lakh డివైడెడ్ బై 12.5. ఒక్కో స్టూడెంట్, ఓకేనా, ఒక్కో స్టూడెంట్ 1 lakh రూపీస్ ఎవరైతే ఈ కంటైనర్ కి ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఫస్ట్ షిప్మెంట్ మీద 16,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. 16,000, 100% ప్రాఫిట్, జీరో లాస్. మళ్ళీ మీకు ఇంకా ఇక్కడ మీకు అడ్వాంటేజ్ కూడా చెప్తాను చూడండి. తిరిగే ఫ్లైట్ టికెట్స్ కానీ, అంటే నేను తిరిగే ఫ్లైట్ టికెట్స్ కానీ, నేను తిరిగే ట్రాన్స్పోర్ట్ కానీ, నేనున్న అకామిడేషన్ కానీ ఏది కూడా కంపెనీ అమౌంట్ లో యూజ్ చేయడం లేదు. ఓన్లీ నా పర్సనల్ అమౌంట్. అర్థమైందా? నేను అక్కడికి వెళ్ళాను, నాకు ఈ పేమెంట్ అదేమి కాదు. ఎందుకు అంటే నేను అక్కడ గానాలో ఎవడైతే బయ్యర్ ఉన్నాడో హీఈస్ ఎ వెరీ బిగ్ బయ్యర్. నెలకి అట్లీస్ట్ 200 నుంచి 300, 500 కంటైనర్లు ఇంపోర్ట్ చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉన్న బయ్యర్. కానీ నేను ఒక్కని చేయలేనిది. ఆల్రెడీ ఇంకా మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గొప్ప అని చెప్పను, బట్ స్ట్రైట్ టు ద పాయింట్. ఇందులో ఆల్రెడీ నా స్టూడెంట్స్ ఎవరైతే ఎక్స్పోర్ట్ లో ఉన్నారో ఏమీ లేకుండా, అంటే కంపెనీకి ఒక్క ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్ లేకుండా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాను నేను. అవునండి కదా, ఫ్రమ్ స్క్రాచ్ అవును. స్క్రాచ్ నుంచి అవునా? స్టార్ట్ చేసి కంపెనీకి డాక్యుమెంట్ ఒకటి ప్రతి డాక్యుమెంట్ కంపెనీకి అప్లై చేసి బయ్యర్ తో కాంట్రాక్ట్ తీసుకొని, బయ్యర్ ప్లేస్ ఏదైతే గానా ఉందో గానాకి స్వయాన నేనే వెళ్ళి వాళ్ళతో లైవ్ లో అగ్రిమెంట్ చేసుకొని, వాళ్ళ వేర్ హౌస్ చూసి, వాళ్ళ ఇల్లు చూసి, వాళ్ళ ఆఫీస్ చూసి, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ చూసి, ప్రతిది కూడా పిన్ టు పిన్. అప్పుడు బ్యాగులు లేవు, రైస్ లేదు, డై లేదు, కంటైనర్ లేదు, సిహెచ్ లేదు, ఏది లేదు. ఫ్రమ్ స్క్రాచ్ జీరో నుంచి చేసి చూపించాను 2 కంటైనర్స్ స్టూడెంట్స్ కి. అంటే మీరు అనుకోవచ్చు నేను ఆల్రెడీ ఇంత ముందు ఫుల్ గా చేసి మధ్యలో కాదు, ఫ్రమ్ స్క్రాచ్ నేను చేసి స్టూడెంట్స్ చూపించాను. ఇదిగోండి ఈ విధంగా స్టార్ట్ చేయాలి, ఈ విధంగా ప్రాసెస్, ఇన్ని చెక్ లిస్టులు ఉంటాయి, ఇన్ని చెక్ పాయింట్లు ఉంటాయి, ఇన్ని డాక్యుమెంట్స్ కావాలి, ఇన్ని సర్టిఫికేట్లు కావాలి, ఇన్ని లైసెన్సులు కావాలి. ప్రతిదీ కూడా పిన్ టు పిన్. మేము యాక్చువల్లీ ఈ ఎక్స్పోర్ట్స్ దానికి నేను సంక్రాంతి మా కనుమ రోజు అనుకుంటా, కనుమ రోజు ఇదే విధంగా సెషన్ పెట్టాను.
ఆ రోజు సెషన్ లో ఆల్మోస్ట్ 25 మంది ఎంతమందో జాయిన్ అయ్యారు. 25 మందిలో 17 మంది నాతో కొలాబరేట్ అయ్యారు. 17 మంది 17 మెంబర్స్ కొలాబరేట్ అయ్యారు. ఓకేనా? ఈ సంక్రాంతికి అయిన తర్వాత ఫిబ్రవరి ఫిబ్రవరి 5th కి అమౌంట్స్ అందరూ అడ్జస్ట్ చేసుకున్నారు. ఫిబ్రవరి 5th కి. ఫిబ్రవరి 5th నుంచి 15th దాకా అమౌంట్స్ ప్రతి ఒక్కరు 1 బై 1 లాక్ 1 లాక్ 1 లాక్ ప్రతి ఒక్కరు పేమెంట్ చేశారు. మొన్న రీసెంట్ గా 19th వెజల్ మూవ్ అయింది ఇండియా నుంచి. 19th జస్ట్ 4 days బ్యాక్ మూవ్ అయింది. సో ఫస్ట్ షిప్మెంట్ లో మాకు ఎక్కడ అంటే బ్యాగ్స్ ప్రింటింగ్ దగ్గర డిలే అయింది. ఒక వెండర్ హ్యాండ్ ఇచ్చాడు. ఓకేనా? అంటే మన రైస్ పేమెంట్ చేసిన తర్వాత వాడు ఒక కంటైనర్ చేయలేదు. ఇలాగా ప్లస్ మైనస్ అన్ని తెలిసిన స్టూడెంట్స్ కి. ఇప్పుడు సెకండ్ షిప్మెంట్ ఇమీడియట్ గా 1 month లోనే సెకండ్ షిప్మెంట్ చేసేయచ్చు. ఎందుకంటే మన దగ్గర బ్యాగ్స్ రెడీ ఉన్నాయి, అవన్నీ రెడీగా ఉన్నాయి, డైస్ రెడీగా ఉన్నాయి, వెండర్ రెడీగా ఉన్నాడు, ఇంకా సిహెచ్ రెడీగా ఉన్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఏ పోర్ట్ నుంచి అయితే మీరు పంపిస్తారో ఫస్ట్ షిప్మెంట్ కి మీకు చెక్ లిస్ట్లు ఎక్కువ ఉంటాయి. అంటే మీరు ఏ పోర్ట్ నుంచి అయితే పంపించాలో ముందుగా ఆ పోర్ట్ లో రిజిస్ట్రేషన్ చేయాలి, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. తర్వాత స్టార్టింగ్ షిప్మెంట్ కి కొంచెం ఇన్స్పెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఫైటో శానిటరీ కావాలి, ఫ్యూమిగేషన్ కావాలి, ఎస్జిఎస్ కావాలి. ఓకేనా? ఇలా నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ కావాలి. సో అవన్నిటిని దాటుకుని మేము చేసాం ఎక్స్పోర్ట్. సో ఇప్పుడు ఈ రోజు ఈ సెషన్ పెట్టడానికి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ షిప్మెంట్ 14 కంటైనర్స్ చేస్తున్నాం. బై గాడ్స్ గ్రేస్ ఎవరైతే నా ఫస్ట్ షిప్మెంట్ లో ఉన్నారో వాళ్ళే సింగిల్ కంటైనర్స్ గా ఆల్రెడీ ఆల్మోస్ట్ 8 మంది ఆల్రెడీ 8 కంటైనర్స్ కి ఆల్రెడీ ఫండ్స్ అడ్జస్ట్ చేసుకొని 8 మంది ఓకే చేశారు. ఓకేనా? అంటే ఆల్మోస్ట్ 96 లక్షల రూపాయలు అనేది ఆల్రెడీ ఫండ్ పూల్ అయింది. నా స్టూడెంట్స్ ఎవరైతే నా ఫస్ట్ నాతో పాటు చేశారో వాళ్ళే, బయట వాళ్ళు కాకుండా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బయట వాళ్ళు కాకుండా. ఇప్పుడు బయట వాళ్ళకి కూడా నేను ఎందుకు ఇప్పుడు సెషన్ అంటే నా దగ్గర ఉన్న ఎక్స్పోర్ట్స్ దానికన్నా బయట అంటే వేరే బ్యాచ్ స్టూడెంట్స్ కి ఎందుకు పెడుతున్నానంటే ఈ 14 కంటైనర్స్ కాదండి. రీసెంట్ గా మళ్ళీ జస్ట్ ఒక 2 days బ్యాక్ నేను బయ్యర్ తో మాట్లాడితే ఈ 14 కంటైనర్స్ ఇమీడియట్ గా షిప్మెంట్ చేసిన వెంటనే ఇంకొక 10 కంటైనర్స్ వెంటనే ఇమీడియట్ గా షిప్ చేయమన్నారు. నేనేం చెప్పానంటే 10 కాదు, నేను డైరెక్ట్ గా 50 కంటైనర్ కి బ్యాగ్స్ కూడా నేను రెడీ చేసుకున్నానని చెప్పాను. సో 50 కంటైనర్స్ అనేసరికి ఫండ్ కొంచెం ఎక్కువ కావాలి. ఓకేనా? సో దానికోసం అంటే నేను ఒక్కనే అంటే నా స్టూడెంట్స్ తెలుసు, ఎక్స్పోర్ట్ స్టూడెంట్స్ తెలుసు, నేను ఒక్కనే మిల్లు దగ్గరికి, బ్యాగుల దగ్గరికి ఢిల్లీ, ముంబై, గుజరాత్, వైజాగ్, హైదరాబాద్ దగ్గర వారం రోజుల్లోనే 4-5 స్టేట్లు తిరిగి ఈ కంటైనర్స్ చేసాం నేను ఒక్కనే. సో అది ఆల్రెడీ నా గ్రూప్ లో అప్డేట్ చేశాను. నా స్టూడెంట్స్ కూడా మీరు ఎగ్జాంపుల్ ముంబై కానీ గుజరాత్ కానీ వెళ్ళమంటే మేము వెళ్తాను, వాళ్ళు వర్క్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది అయితే మళ్ళీ చెప్తున్నాను, కొంచెం ఎక్కువ మంది అయితే దీన్ని ఇంకొంచెం వెసులుబాటుగా చేయొచ్చు. మీకు ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఉంది. ఎవరైనా ఇప్పుడు ఇనీషియల్ గా కనుక ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చిన పేమెంట్ అనేది 100% ట్యాక్స్ ఫ్రీ. గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? మీరు ఏదైతే ₹1,00,00,000 పేమెంట్, ఇది ఏదైతే పేమెంట్ పైనుంచి పడుతుందో ఈ పేమెంట్ అనేది 100% ట్యాక్స్ ఫ్రీ. రూపాయి కూడా ఇండియన్ గవర్నమెంట్ కి మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద సపోర్ట్ గివెన్ బై ఇండియన్ గవర్నమెంట్. మోదీ గారు ప్రతి కంట్రీకి వెళ్ళి వాళ్ళతో ట్రేడ్ డీల్ చేస్తున్నారు. ఐడియా ఉందా మీకు? న్యూస్ లో విన్నారా? ట్రేడ్ డీల్ అని. ఆ ట్రేడ్ డీల్ ఏంటంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు దిగుమతుల్ని ఎక్కువగా చేసుకోవడం కోసమే మోదీ గారు అన్ని కంట్రీస్ కి వెళ్ళి ఈ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. సో ఇండియాలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసే వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. క్లియర్ అండి? సో ఇక్కడ దాకా ఉన్న వాటిలో ఏమేమి డౌట్స్ ఉన్నాయో అడగండి. 1 by 1 నేను క్లారిఫై చేస్తాను. 1 by 1. ఇంకా ఏమైనా నేను మోస్ట్లీ క్లియర్ చేశాను అంతా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఏం డౌట్స్ లేవా? కృష్ణ గారు, శ్రీనివాస్ గారు హలో. చెప్పండి. చెప్పండి. షిప్మెంట్ కు అది రైస్ క్వాలిటీ చేంజ్ ఇట్లా దానికి ఇట్లా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందండి మరి? అంటే ఎప్పుడు రైస్ ఒకటి ఇక్కడ మనం ఏంటంటే ఎగ్జాంపుల్ వేరియేషన్ అని కాదు. ఇక్కడ రైస్ తీసుకున్నప్పుడు అందులో 5% బ్రోకెన్, 10% బ్రోకెన్, 20% బ్రోకెన్ అనే ఒక బ్రోకెన్ కేటగిరీ ఉంటది. అదే విధంగా మాయిశ్చరైజర్ ఉంటుంది. అర్థమైందా? మాయిశ్చర్ కంటెంట్ అని ఉంటది. సో మీకు రైస్ మారినా సరే ఆ మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే 10%, 14% ఉందో ఆ మాయిశ్చర్ మనం మెయింటైన్ చేసుకొని పంపించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మిల్లువాడు ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి మిల్లువాడు ఇచ్చాడు. వాడి దగ్గర మాయిశ్చర్ 9% ఉంది. తెలంగాణ, వరంగల్, ఖమ్మం అటు సైడ్ ఉన్న రంగారెడ్డి అటు సైడ్ మాయిశ్చర్ 11 వస్తుంది. ఏదైనా సరే 7 నుంచి 14 లోపు ఉండాలి మాయిశ్చర్. సో ఈ మాయిశ్చర్ కంటెంట్ చూసుకోవాలి. రైస్ మారినా పర్లేదు. రెండోది, రైస్ మనం ప్రతి షిప్మెంట్ కి కూడా రైస్ మారినా సరే మనం బ్రాండ్ నేమ్ మార్చాం.
కంపెనీ నేమ్ మార్చు. ఇక్కడ మన ఇండియా నుంచి పంపించే కంపెనీ నేమ్ విజాగో ఇన్ఫ్రా. అదే కంపెనీ, సేమ్ కంపెనీ గానాలో కూడా రీసెంట్ గా మొన్న 18th మార్చ్ అక్కడ కూడా నేను కంపెనీ స్టార్ట్ చేశాను. రీసెంట్ గానే స్టార్ట్ చేశాను కంపెనీ. ఇప్పుడు నేను మళ్ళీ ఈ మంత్ అండ్ యాక్చువల్ 25th అనుకున్నాను, కొంచెం డిలే అయింది. బై 31st మార్చ్ 31st లోపు నేను మళ్ళీ అక్కడ ఉంటాను, గానా వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ కంటైనర్ 10th రీచ్ అవుతుంది. ఇప్పుడు మేము పంపించిన 2 కంటైనర్స్ 10th రీచ్ అయిపోతాయి. రీచ్ అయ్యే టైంకి నేను అక్కడే ఉండి జాగ్రత్తగా హ్యాండ్లింగ్ చేసుకుని పేమెంట్స్ తీసుకోవాలన్నమాట. క్లియరా? అయితే yes. హలో చెప్పు శ్రీనివాస్. హలో ఈ షిప్మెంట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి రైస్ క్వాలిటీ ఇట్లా నచ్చలేదు అట్లా ఉంటుంది అసలు ఏమన్నా? అలా ఉండదు. ఎందుకంటే ముందుగానే మన ఇండియన్ పోర్ట్ లోనే టెస్ట్ చేస్తారు. ఇండియన్ అలాగా పోర్ట్ లోనే టెస్ట్ చేసి ఫైటో శానిటరీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఒకవేళ మెటీరియల్ కనుక బాగోకపోతే ఇక్కడ నుంచే వెళ్దు, ఇక్కడ పోర్ట్ లోనే ఆగిపోతుంది మెటీరియల్. అలాగా అలాగా అక్కడ దాకా వెళ్దు, అసలు ఇక్కడే ఆగిపోద్ది మెటీరియల్. అలాగా ఫైటో శానిటరీ సర్టిఫికేట్ ఉండాలి రైస్ పంపాలంటే. ఫైటో శానిటరీ సర్టిఫికేట్ లేకుండా రైస్ ఇక్కడ నుంచి వెళ్ళదు. ఓకే ఓకేనా? రెండోది, ఇప్పుడు వాయిస్ కట్ అవుతుంది. రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నది సార్, పార్ట్నర్షిప్. వాయిస్ కట్ అవుతుంది బ్రదర్. మాట్లాడేది ఎవరు మాట్లాడుతున్నారు? బయట ఉన్నట్టున్నారు, డిస్టర్బెన్స్ వస్తుంది మీకు ఇక్కడ. ప్రజెంట్ ఓకే, ప్రజెంట్ యాక్చువల్లీ మనం చేసేది ఓన్లీ రైస్ ఎక్స్పోర్ట్. బ్రదర్ బయట ఉన్న వాళ్ళు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. బయట ఉన్న వాళ్ళు మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది. ప్రజెంట్ ఓన్లీ రైస్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకేనా? వెరీ సూన్ రైస్ నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ కి, అంటే ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ కానీ, ఆనియన్స్ కానీ, ఓకేనా, ఫ్రూట్స్ కానీ, గుంటూరు నుంచి ఎక్కువ మిర్చి వెళ్తుంది, మిర్చికి కానీ, మన అరకు నుంచి కాఫీ పౌడర్ కానీ, టర్మరిక్ పౌడర్ కానీ, బ్లాక్ పెప్పర్ కానీ, ఒక్కొక్క ప్రొడక్ట్ ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలవచ్చు. అయితే మనకి ఏ ప్రొడక్ట్ పంపాలన్నా సరే బయ్యర్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. సో మన దగ్గర ఉన్న బయ్యర్ ఏంటంటే ప్రెసెంట్ రైస్ బయ్యర్. అదే విధంగా సోప్స్, డిటర్జెంట్ సోప్స్ కూడా బయ్యర్ ఇంపోర్ట్ చేసుకుంటాడు. సో అందుకే మనం రైస్ అనేది డీల్ చేస్తున్నాం. స్లోగా వన్ బై వన్ ఒక్కొక్క ప్రొడక్ట్ ని మనం పెంచుకుంటూ వెళ్తాం. సో ఇది. అయితే ఇక్కడ మీకు మెయిన్ పార్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పార్ట్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మెయిన్ పార్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పార్ట్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఎవరైనా ఇప్పుడు నాతో కొలబరేట్, ఈ 14 కంటైనర్స్ కి ఎవరైనా కొలబరేట్ అవ్వాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే సింగిల్ కంటైనర్ కి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి అగ్రిమెంట్ ఉంటుంది. అదే విధంగా ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే, ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళకి ఏ బ్యాంక్ లో పడితే ఆ బ్యాంక్ లో పేమెంట్స్ పడవు. ఆ బ్యాంక్ కి ఇండియన్ గవర్నమెంట్ ఒక కోడ్ ఇస్తుంది, ఏడీ కోడ్, ఆథరైజ్డ్ డీలర్ కోడ్ అని ఒక కోడ్ ఇస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది కోడ్. ఆ కోడ్ ఉంటేనే మనకి ఫారెన్ నుంచి ఈ ఎక్స్పోర్ట్ ఫండ్స్ అనేది డాలర్స్ లో పడతాయి. సో ఏ అకౌంట్ లో అయితే ఫండ్స్ పడతాయో, అంటే నా ఎగ్జాంపుల్ నా కంపెనీ విజాగో ఇన్ఫ్రాలో ఏ అకౌంట్ లో అయితే ఫండ్స్ పడతాయో ఆ అకౌంట్ నుంచి మీకు అగ్రిమెంట్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ ఉంటుంది. ప్లస్ ఆ అకౌంట్ తాలూకా చెక్, మీరు ఎగ్జాంపుల్ 12.5 lakh పెట్టారు కదా, మీకు 14.50 lakh దాని మీద రాసి చెక్ నెంబర్ తో సహా అగ్రిమెంట్ మెన్షన్ చేసి అగ్రిమెంట్ ప్లస్ చెక్ మీకు ఇవ్వడం జరుగుతుంది, సెక్యూరిటీ. ఓకేనా? ఇది ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఒకవేళ సింగిల్ కంటైనర్ చేయలేనంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఒక 2 lakhs లేదా హాఫ్ కంటైనర్ చేయగలిగితే, ఓకేనా, వాళ్ళకు కూడా సేమ్ ప్రాఫిట్, ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ లో, ఎగ్జాంపుల్ మీరు ఇద్దరు కలిపి ఒక కంటైనర్ చేశారనుకోండి, ఇద్దరు కలిపి 6.25 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు. ఓకేనా? మీకు వచ్చిన 2 lakhs లో 1 lakh మీరే షేర్ చేసుకుంటారు. అంటే షేరింగ్ అంటే మీరు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా నేనే మీ బ్యాంక్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఇద్దరు పేరు మీద సింగిల్ అగ్రిమెంట్ ఉంటుంది, సింగిల్ చెక్ ఉంటుంది. లేదా ఆ సింగిల్ చెక్ లో 6.5 ఏదైతే 7.25 మెన్షన్ చేసి సింగిల్ అగ్రిమెంట్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు దీనికి మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ అవన్నీ ఏం అవసరం లేదు కదా, డైరెక్ట్ మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. గుడ్ క్వశ్చన్. ఇక్కడ డాక్యుమెంటేషన్ వచ్చేసి, ఓకేనా, ఇక్కడ డాక్యుమెంటేషన్ వచ్చేసరికి
మీకు ఏది కూడా మీకు ఏ కంపెనీ డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. అంతా కూడా విజాగో ఇన్ఫ్రా అనే కంపెనీ, మన వైజాగ్ కంపెనీ విజాగో ఇన్ఫ్రా అనే కంపెనీ నేమ్ మీద వెళ్తుంది. అక్కడ అక్కడ బయ్యర్ కూడా అదే కంపెనీ నేమ్, అంటే నా కంపెనీ. అక్కడ కూడా మనం రిసీవ్ చేసుకునేది మనదే కంపెనీ. ఈ కంపెనీ నుంచి వెళ్తుంది. మీకు సక్సెస్ఫుల్ గా ఒక 2 లేదా 3 షిప్మెంట్స్ నాతో ట్రావెల్ చేసిన తర్వాత, క్లియర్ గా వినండి పాయింట్, 2 లేదా 3 షిప్మెంట్స్ నా కంపెనీ నేమ్తో మీరు సక్సెస్ఫుల్ గా ట్రాన్సాక్షన్ చేసి మంచిగా పేమెంట్స్ తీసుకున్న తర్వాత, నెక్స్ట్ షిప్మెంట్ డైరెక్ట్ గా మీరే ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ప్రొపరేటర్ ఫర్మ్ కానీ పెట్టుకొని మీ కంపెనీ నుంచే ఒక కంటైనర్, సింగిల్ కంటైనర్ మీ ఓన్ తో, అయితే ఇప్పుడు నేను ఎవరి దగ్గర అయితే రైస్ కొంటున్నానో వాడి దగ్గర కొనొచ్చు, లేదా మీకు దగ్గరలో దొరికే రైస్ మిల్ దగ్గర ఎక్కడైనా సరే మీరు డైరెక్ట్ గా రైస్ ప్రొక్యూర్ చేసి మీరు 4th షిప్మెంట్ కానీ 3rd షిప్మెంట్ కానీ మీరు డైరెక్ట్ గా మీ కంపెనీ నుంచే చేయొచ్చు. డైరెక్ట్ గా డాలర్స్ పేమెంట్ మీ అకౌంట్ గా పడుతుంది. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్, దానికి కావాల్సిన చెక్ లిస్ట్ కూడా నేను సపోర్ట్ చేస్తాను మీకు. క్లియర్ అండి? ఇంకా ఇలా ఒక్కొక్కరు ఒక్కో డౌట్ అడిగితే అందరికి అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, అడగడానికి మొమాట. ఈ ఇంకేమైనా ట్యాక్స్ డౌట్స్? డిడక్షన్స్ ఉంటాయండి? మళ్ళీ అదే ట్యాక్స్ చెప్పాను, డిడక్షన్స్ 100% ట్యాక్స్ ఫ్రీ. 1 రూపీ కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్పోర్ట్స్ ఇన్కమ్ ఓకే. అనేది 100% ట్యాక్స్ ఫ్రీ. ఎస్. ఇంకా ఒక్క నిమిషం ఇందా నుంచి మీ ఒక్క దాంట్లో నిమిషం ఇందా నుంచి మెసేజ్ పెడుతున్నారు. ఒక్క నిమిషం. వాట్ అబౌట్ ద ప్రొడక్ట్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ప్రాబ్లం విత్ ద బయ్యర్? చెప్పాను కదా, మీకు బయ్యర్ పేమెంట్ టర్మ్స్ ఏది ఇచ్చినా ఈసీజీసీ డీల్ చేసుకుంటుంది. ఎఫిలియేట్ బడ్డీ అంటే ఎవరు? మహేషనా? చెప్పు మహేష్, అన్మ్యూట్ చేసుకొని చెప్పు, మాటల్లో చెప్పు, మెసేజ్ ఏముంది? ఐఎమ్ ఆన్ అదర్ మీటింగ్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, ఒకవేళ ప్రొడక్ట్ లో క్వాలిటీ లేకపోతే మన ఇండియన్ పోర్ట్ లోనే ఆగిపోద్ది, ప్రొడక్ట్ అక్కడికి వెళ్ళదు. సో దానికి కావాల్సిన మీకు ప్రొడక్ట్ కూడా క్వాలిటీ లేకుండా, ఎవరైతే ఏ మిల్స్ అయితే ఎక్స్పోర్ట్ కి ఆల్రెడీ ఎలిజిబుల్ అయ్యి ఎక్స్పోర్ట్ కి ఆల్రెడీ షిప్మెంట్ చేసిన మిల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర మాత్రమే మనం ఆర్డర్ తీసుకుంటాం, కొత్త మిల్ దగ్గర తీసుకోము. అర్థమైందండి? బయర్తో మనం డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వాలా? ఎవరితో? నేను గౌతమ్ని. చెప్పు గౌతమ్, ఎవరితో అంటే కాంటాక్ట్ అవ్వాలి? ప్రతిసారి మనం బయర్తో కాంటాక్ట్ అవ్వాలా? అంటే మళ్ళీ ఆ కంట్రీకి వెళ్ళి మాట్లాడుకొని రావాలా? ఇక్కడ ఆల్రెడీ నేను అదే కదా చెప్పాను. ఈ ఏదైతే బయ్యర్ పార్ట్ ఉందో, బయ్యర్ పార్ట్ అంతా కూడా నేను ఆల్రెడీ వర్క్ చేసి ఫినిష్ చేసి రెడీగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ రోడ్ వేసి రెడీగా ఉంది, ఓన్లీ రోడ్డు మీద మూవ్ అవ్వడమే. ఆల్రెడీ ఓకే. బయ్యర్ దగ్గరికి వెళ్ళడం, బయ్యర్ తో అగ్రిమెంట్స్, బయ్యర్ తో టర్మ్స్ అన్ని మాట్లాడుకొని, అర్థమైందా, అన్ని చేస్తాం ఆల్రెడీ. అంటే అవన్నీ మీరు చూసుకుంటారు, ఓన్లీ మేము ఎక్కడైతే అవి మేము ఓన్లీ మీరు సింగిల్ కంటైనర్ చేయగలరా లేకపోతే హాఫ్ కంటైనర్ చేయగలరా ఏంటి అనేది ఇన్వెస్ట్మెంట్ పార్ట్ మీరు చూసుకోవాలి. వాట్సాప్ గ్రూప్ లో ఉంటుంది. సింగిల్ కంటైనర్ అమౌంట్ రిక్వైర్డ్ ఎంత పెట్టాను కదా ఓమర్, ఇగో 12.5 lakh సింగిల్ కంటైనర్ కి ఇన్వెస్ట్మెంట్, 2 lakh rupees ప్రాఫిట్ వస్తుంది, 100% ప్రాఫిట్ వస్తుంది. ఇంకా సార్ ఇంకేమైనా అయితే డౌట్స్ ఉన్నాయా? అంటే మనం సపోజ్ ఇక్కడ జీడిపప్పు అనేది మనం ఇక్కడ మాట్లాడుకున్నాం అనుకోండి, ఉమ్. శ్రీకాకుళంలో జీడిపప్పు మాట్లాడుకుని అది మీ వరకు పంపించినంత వరకు మేము చూసుకోవాలి అంతే. శ్రీకాకుళం గౌతమ్, నీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, శ్రీకాకుళం జీడిపప్పు అనేది ఎక్స్పోర్ట్ అవ్వదు, జీడిపప్పు అనేది మన ఇండియాకి ఇంపోర్ట్ అవుతుంది. ఓకే ఓకే. గానా నుంచి, ఆఫ్రికా కంట్రీస్ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ అవుతుంది ఇండియాకి జీడిపప్పు. ఓకే, మనం ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయలేం. yes, మనం 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 దిగుమతులు చేసుకుంటాం. ఓకే, అర్థమైందా? అదే. అది ఏదేమైనా మనం ఏదైనా ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేయాలంటే మీ వరకు పంపిస్తే చాలు, తర్వాత అంతా మీరు చూసుకుంటారు. అదంతా కూడా అంటే నేనేమి ఇక్కడ ఇది కాదు, సిహెచ్ఏ కస్టమ్ హ్యాండ్లర్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఐ మీన్ త్రూ నా ద్వారా అవుతుంది, ప్రాబ్లం లేదు. ఓకే, అంటే మీరు అది ఆఫ్రికా వెళ్ళి బయట మాట్లాడుకొని వచ్చారు కదా, అవును. అలాగా ఫ్యూచర్ లో మేము కూడా అలాగా చేయాల్సి ఉంటుందా? ఇక్కడ అదే కదా నేను లేకపోతే చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా ప్రాఫిట్ తెచ్చుకుంటే మీరే ఓన్ గా కంపెనీ పెట్టుకొని ఏదైతే చెక్ లిస్టులు ఏదైతే ప్రాసెస్ ఉందో అదంతా కూడా నేను చెప్తాను. ఇక్కడ మీకు బయ్యర్ను ఫైండ్ అవుట్ చేయడానికి lakhs లో ఖర్చు పెట్టాలి గౌతమ్. సింపుల్ గా మన ఇండియా నుంచి వెస్ట్ ఆఫ్రికా అంటే గానా వెళ్ళి రావడానికి 2 లక్షల రూపాయలు ఓన్లీ ఫ్లైట్స్ కే ఖర్చు అవుతుంది. అక్కడ నీకు ఉండడానికి, తినడానికి, తిరగడానికి ఇది 1 లక్ష రూపాయలు వేసుకో.
ఉమ్, ఓకేనా? ఒకవేళ బయ్యర్ తో వెళ్ళిన వెంటనే ఇమీడియట్ గా సక్సెస్ అయిందనుకో మీటింగ్ పర్లేదు, సక్సెస్ అవ్వకపోతే మనీ పోయినట్టే కదా. అవును. అదనమాట ఇక్కడ బయ్యని ఫైండ్ అవుట్ చేయడానికి అమౌంట్ అంతా కూడా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఓకే. ఎగ్జాంపుల్ నేను మార్చి 3ని నేను దుబాయ్ వెళ్ళాలి, దుబాయ్ ఒక బయ్యర్ తో మీటింగ్ ఉంది. మా స్టూడెంట్స్ ఎవరైతే ఎక్స్పోర్ట్ లో ఉన్నారో వాళ్ళకి తెలుసు, గ్రూప్ లో టికెట్స్ అన్ని పెట్టాను. కరెక్ట్ గా వార్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది ఫ్లైట్ టికెట్స్, ఇప్పటికీ రిఫండ్ రాలేదు. ఓకే. వారంటీ గుర్తొచ్చింది. ఇప్పుడు మన షిప్ నేమ్ ఏమైనా అక్కడ లేదు, ఆఫ్రికా రూట్ వేరు, దుబాయ్ రూట్ వేరు. సౌదీ అంటే ఇరాన్ ఎక్కడ యుద్ధం అవుతుందంటే సౌదీ ఏరియాస్ లో అవుతుంది. అవును. మనం చేసేది ఆఫ్రికా సీ రూట్ వేరు, ఆ రూట్ వేరు. ఓకే. సో మన దానికి ఎటువంటి ఇది కూడా లేదు. కాకపోతే ఏంటంటే నార్మల్ గా 2 lakhs ఆ వార్ వల్ల కొన్ని వెజల్స్ దుబాయ్ లో స్ట్రక్ అయిపోయి దాని వల్ల ఒక కంటైనర్ కి 20,000 రూపాయలు ఫీజు పెరిగింది. ఓకే. అది అంతేగాని మనకి ఏమి ఇష్యూ ఏం లేదు. ఎందుకంటే మనం పంపించిన కార్గో ప్రతిదానికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. అర్థమైందా? ఒకవేళ షిప్ కి ఏం డ్యామేజ్ అయినా సరే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఖచ్చితంగా పేమెంట్ చేస్తాడు మనకి. ఉమ్. సో సో ఇప్పుడు మీరు ఎస్ మీరు చెప్పు గౌతమ్. డ్రాప్ షిప్పింగ్ అన్నారు కదా. ఎస్, మీకు డ్రాప్ షిప్పింగ్ పార్ట్ అంటే సింపుల్ గా డ్రా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇది ఎక్స్పోర్ట్, డ్రాప్ షిప్పింగ్ వచ్చేసరికి 100% ఇంపోర్ట్ అంతే. ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ బయటకు పంపిస్తున్నాం కదా, చైనా ఉమ్. నుంచి ప్రొడక్ట్స్ ఇండియాకి తెచ్చుకొని ఇండియాలో సేల్ చేస్తే అదే డ్రాప్ షిప్పింగ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, వెరీ క్లియర్. ఉమ్. అది అర్థమైందండి? ఇంపోర్ట్ అనేది మీరు చూసుకుంటారా సార్ డ్రాప్ షిప్పింగ్? ఇంపోర్ట్ అనేది కంప్లీట్ గా చైనా నుంచి ప్రొడక్ట్స్ నేను ఇక్కడ ఇండియా వరకు తీసుకొచ్చి నా దగ్గర నుంచి ప్రొడక్ట్స్ వస్తాయి. మీకు ఆ ఇంపోర్ట్స్ దాంట్లో మీరు తలలోపు ఏం పడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నార్మల్ ఇంకా ఎవరికి డిస్క్లోజ్ చేయలేదు. నేను మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ 26 నా బర్త్డే. ఓకేనా? ఏప్రిల్ 26 కి నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను, కంప్లీట్ గా డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని వెరీ పెద్ద దగ్గర దగ్గర ఒక 100 crore ప్రాజెక్ట్. మంచి ప్రాజెక్ట్. మన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మంచి బంపర్ ఆఫర్ వచ్చే ప్రాజెక్ట్ అది. నేను అది కూడా మీకు షేర్ చేస్తాను. అర్థమైందా? ఏదైతే కమింగ్ ఇండస్ట్రీ ఉందో, కమింగ్ ఫ్యూచర్ ఏదైతే ఉందో, ఫ్యూచర్ అంతా కూడా డిపెండ్ అయ్యే ఇండస్ట్రీ ప్రాజెక్ట్, డ్రీమ్ ప్రాజెక్ట్ అది. ఆల్మోస్ట్ 100 to 1000 crore ప్రాజెక్ట్ అది. ఓకేనా? సో అది ఏప్రిల్ 15th వెళ్తున్నాను నేను చైనా, ఏప్రిల్ 15th. నేను ఈ మంత్ ఎండ్ ఆఫ్రికా వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఆఫ్రికా నుంచి చైనా వెళ్తున్నాను క్యాంటన్ ఫేర్ కి ఏప్రిల్ 15th. సో క్యాంటన్ ఫేర్ అయిన తర్వాత అక్కడ ఉండగానే నేను అన్ని గ్రూప్లు కూడా నేను అప్డేట్ పెడతాను దానికోసం. నా బర్త్డేకి అఫీషియల్ గా అనౌన్స్ చేద్దామని ఇదిలో ఉన్నాను. మీకు గ్రూప్ లో అప్డేట్ ఇస్తాను అది కూడా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆల్రెడీ కోర్స్ లో జాయిన్ అయ్యి నాతో ట్రావెల్ చేస్తున్నారు, ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు నాతో ట్రావెల్ చేస్తున్నారు, ఎవరైనా ఈ ఇంకా ఎక్స్పోర్ట్ దాంట్లో ముందుకు వెళ్ళాలంటే, ఓకేనా, ఎలా అయినా ముందుకు వెళ్ళాలి అనుకుంటే సో జాయిన్ అవ్వండి. ప్రతిదీ కూడా మిమ్మల్ని వదిలేస్తాను అని అయితే మాత్రం అనుకోవద్దు. కంప్లీట్ గా మీకు ఏదైతే గైడెన్స్ కావాలో అంతా కూడా నేను నా సైడ్ నుంచి సపోర్ట్ చేస్తాను. అలా ఏమి ఉండదు. ఓకేనా? రెండోది ఉమర్ ఏదో పెట్టాడు, సింగిల్ కంటైనర్ అది పెట్టాను సార్ ఆల్రెడీ. ప్రొడక్ట్ ఉంది, దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి క్లాసెస్ చెప్పరా? ఏ ప్రొడక్ట్ ఉమర్? ఉమర్ ఏ ప్రొడక్ట్? హెల్త్ రిగార్డింగ్ ప్రోడక్ట్ ఏమి సార్? ఇక్కడ ఈ డ్రాప్ షిప్పింగ్ లో చెప్తాను చూడండి. ఈ డ్రాప్ షిప్పింగ్ లో ఏంటంటే, డ్రాప్ షిప్పింగ్ వచ్చేసరికి కంప్లీట్ గా ఈ కామర్స్ ప్లగిన్స్ తో మీకు క్లాసెస్ చెప్పాలి. సో ఎక్స్పోర్ట్స్ అయిన తర్వాత మీకు దాని మీద కూడా క్లాసెస్ చెప్తాను. కానీ గుర్తు పెట్టుకోండి, ఏది మనం అనుకున్నంత ఇమీడియట్ గా సక్సెస్ వచ్చేస్తుంది అనుకుంటారు. చాలా ఓపిక ఉండాలి, చాలా చిరాకు వస్తుంది లాంగ్ టర్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు తెలియదు, నేను ఎంత ట్రావెల్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి టైం షెడ్యూల్ టైట్ చేసుకొని ఇన్ని చేస్తున్నానో అర్థమైందా? ఓపిక ఉండాలి. మనకి ఏంటంటే ఇమ్మీడియట్ గా ఎగ్జాంపుల్ జాయిన్ అయిపోయాం కదా వచ్చేసే, లేకపోతే మధ్యలో ఏదో వర్క్ వచ్చింది ఆగిపోవడం కాదు. మీ కన్సిస్టెన్సీ, మీరు కమిట్మెంట్ తో ముందుకు వెళ్తేనే మీరు దీంట్లో ముందుకు వెళ్ళగలరు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైతే నా స్టూడెంట్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నారు, ఇందులో ఉన్నారు, ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ సింగిల్ కంటైనర్ ఆల్రెడీ ఒక్కొక్క స్టూడెంట్ ఆల్రెడీ 6 స్టూడెంట్స్ 6 కంటైనర్లకు ఆల్రెడీ నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ రోజు ఈ సెషన్ లో కూడా ఏంటంటే, ఎవరైనా కంటైనర్ చేయగలిగే క్యాపబిలిటీ ఎవరికైనా ఉందా, లేదా ఎక్స్పోర్ట్స్ లో కంటైనర్ కాదండి ఒక హాఫ్ కంటైనర్ లేకపోతే 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ గ్రూప్ లో ఇప్పుడున్న సెషన్ లో? ప్రైస్ బై చేయాలంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాలా సార్ అమౌంట్ పెట్టాలి అలా ఇన్వెస్ట్ ఉమర్, అంటే సింపుల్. డైరెక్ట్ బయర్ ఒకవేళ ఇస్తే మనం తర్వాత పేమెంట్ చేయొచ్చు అలా చేసుకోవచ్చు. ఉమర్ వాయిస్ ని చాలా డిస్టర్బెన్స్ వస్తుంది.
బర్త్డే ఇంకా బోల్డ్ టైం ఉందబ్బా, మీరు ఇంకా 1 మంత్ పైనే ఉంది. సో ప్రాబ్లం లేదు, నేను సెషన్ ఎండ్ చేస్తాను, ఓకేనా. సో ఎవరికైనా ఇంకా డీటెయిల్ గా కావాలంటే, ఓకేనా, ఇంకా డీటెయిల్ కావాలంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఏంటంటే డైరెక్ట్ గా ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్ లోనే. ఆ గ్రూప్ లో మీకు పిన్ టు పిన్ ప్రతిదీ కూడా అప్డేట్ ఉంటుంది. డైరెక్ట్ గా ఒకరి నెంబర్ ఒకరికి కనిపిస్తుంది కూడా, మీరు ఆ టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు. కమ్యూనిటీ లాగా ఉండదు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు సేఫ్టీ, మీకు సేఫ్టీ, అదే విధంగా మీకు సెక్యూరిటీ పర్పస్ మీద మీకు ఎన్నో రీజన్స్ ఉంటాయి. సో మీకు అన్ని రకాలుగా అది రీచ్ అయ్యే విధంగానే నా సైడ్ నుంచి ఉంటుంది. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మేము 14 కంటైనర్స్ పంపిస్తున్నాం. ఎవరైనా కొలాబరేట్ అవ్వాలనుకుంటే ఇదే టైం, మీకు ఏప్రిల్ ఫస్ట్ వరకు ఉంది, ఓకేనా. ఏప్రిల్ ఫస్ట్ వరకు టైం ఉంది. ఏప్రిల్ ఫస్ట్ వరకు టైం చూసుకొని మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్తే దాన్ని బట్టి నేను మీకు ప్రాసెస్ ఏంటి ఎలా అనేది కూడా మీకు నేను గైడ్ చేస్తాను, ఓకేనా. క్లియర్ అండి. సార్ డ్రాప్ షిప్పింగ్ కి ట్రాఫిక్ ఎలా సార్, మనం అదే మనం సేల్ చేయడానికి? డ్రాప్ షిప్పింగ్ కి సేమేనమ్మా, ఫేస్బుక్ యాడ్స్ పెట్టాలి. మ్మ్. ఉమ్. రహీం అన్నా నువ్వు ఈమెయిల్ మార్కెటింగ్ ఇంకా అవ్వాలా? నిమిషం. రహీం నువ్వు నోకలు పెట్టావు రహీం, ఆల్రెడీ నేను పంపించాను. ప్రైస్ ఇంకా ఆ, కొటేషన్ రాలేదు, వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రాలేదు. వస్తుంది, అప్రూవల్ ఓకే. వస్తుంది, వచ్చాక నేను చెప్తాను, ప్రాబ్లం లేదు, ఓకేనా. ఈ నోకలు సరే. ఏమంటాం అంటే 100% బ్రోకెన్ అంటాం మనం, ఓకేనా. ఆహా. ఆల్రెడీ పంపించాను ఫొటోస్. నేను మొన్న మొన్న ఆల్రెడీ ఓకే. రావులపాలెం దగ్గర ఒక మిల్లు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఆ 100% బ్రోకెన్ శాంపుల్ తీసుకొని వచ్చాను, ఓకేనా. మ్మ్. రెండోది, ఓకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవరైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్ లో ఉన్నారో ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను చూడండి. అప్ టు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అప్ టు డిసెంబర్ బ్యాచ్ దాకా, లేదా అప్ టు డిసెంబర్ బ్యాచ్ దాకా క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి, ఫైనల్ వారియర్ ప్లస్ మాడ్యూల్ అవుతుంది, ఓకేనా. సో మాక్సిమం 30 days పడుతుంది అది క్లియర్ అవడానికి. వారియర్ ప్లస్ ఫైనల్ మాడ్యూల్ అయిన తర్వాత ఇంకా కోర్స్ నేర్చుకోవడానికి ఏముండదు. ఎవరైతే జనవరి బ్యాచ్ ఉందో, జనవరి బ్యాచ్, ఫిబ్రవరి బ్యాచ్, అప్ టు క్లిక్ బ్యాంక్ దాకా క్లాసెస్ అయినాయి, వాళ్ళకు కూడా వారియర్ ప్లస్ ఫైనల్ మాడ్యూల్ ఇంకా స్టార్ట్ చేయాలి. ఫిబ్రవరి బ్యాచ్ కి ఇంకా ఇప్పుడే ఏ మన క్లిక్ బ్యాంక్ క్లాసెస్, ఫిబ్రవరి బ్యాచ్ కి ఇంకా క్లిక్ బ్యాంక్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, ఓకేనా. అదే విధంగా మార్చ్ నేను మెంటర్షిప్, అసలు మార్చ్ లో ఒక్క స్టూడెంట్ కూడా నేను మెంటర్షిప్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే అసలు మార్చ్ నాకు ఖాళీ లేదు, కంప్లీట్ గా ఈ వెస్ట్ ఆఫ్రికా దాని మీద తిరగడం వల్ల మార్చ్ అసలు మెంటర్షిప్ తీసుకోలేదు. ఏప్రిల్ కూడా కొత్త బ్యాచ్ తీసుకునే ఆలోచనలో లేను, ఎందుకంటే ఉన్న స్టూడెంట్స్ కి కంప్లీట్ క్లాసెస్ ఫినిష్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్స్ దాంట్లో ఎంటర్ చేయాలనే ఇదిలో ఉన్నాను. ఎందుకంటే ఎవ్రీ మంత్ 35 స్టూడెంట్స్ యాడ్ అవుతున్నారు, వాళ్ళకి మళ్ళీ క్లాసెస్ ఉన్న వాళ్ళకి డిలే అవుతున్నాయి కాబట్టి ఏ మార్చ్ బ్యాచ్ తీసుకోలేదు, అదే విధంగా ఏప్రిల్ బ్యాచ్ కూడా తీసుకోకూడదు అనుకున్నాను, ఓకేనా. సో మీకు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో క్లాసెస్ కూడా ఫినిష్ అవుతాయి. కానీ ఒక్క విషయం చెప్తాను, ఇది బాగా మైండ్ లో పెట్టుకోండి. కంప్లీట్ అయిన క్లాసెస్ 2-3 సార్లు వీడియో చూస్తే కానీ మీ బ్రెయిన్ లోకి అది వెళ్ళదు. మీరు అనుకుంటారు నాకు మొత్తం అర్థమైందని, కానీ పోర్టల్లో ఉన్న వీడియోస్ 2-3 సార్లు మీరు చూడండి. 2-3 సార్లు చూస్తేనే ఏదో ఒక దగ్గర మీరు ఏదో ఒక లాజిక్ మర్చిపోతూ ఉంటారు, ఏదో ఒక లాజిక్ మర్చిపోతారు, చూసుకోండి, అర్థమైందా. అది ఆ లాజిక్ మీరు మర్చిపోకుండా ఉంటే మీకు మంచిది. క్లియర్ అండి. సార్ అయితే ఇంకా మీరు డ్రాప్ షిప్పింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? డ్రాప్ షిప్పింగ్ మోస్ట్లీ ఇంకా టైం పడుతుంది గౌతమ్, ఎందుకంటే ఏప్రిల్ నేను వెళ్తానా ప్రొడక్ట్స్ రావడానికి, మీకు మోస్ట్ గా మే గానీ జూన్ లో గానీ అవుతుంది. యాక్చువల్లీ జూలై 3rd ఎఫిలియేట్ వరల్డ్ కాన్ఫరెన్స్ యూరోప్ లో అవుతుంది, జూలై 3rd ని. సో నేను ఆ ఎఫిలియేట్ వరల్డ్ కాన్ఫరెన్స్ కూడా వెళ్తున్నాను, ఎందుకంటే ఆ వరల్డ్ అది ఓన్లీ టికెట్ మాత్రమే 1,80,000 రూపాయలు ఓన్లీ టికెట్ దానికి, వరల్డ్ కాన్ఫరెన్స్ ఎఫిలియేట్ దానికి. సో మీకోసం నేను ఆ దానికి కూడా వెళ్తున్నాను, ఎందుకంటే కొత్త ప్లాట్ఫామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళు. అదే విధంగా అందరూ ఈ ఏదైతే వారియర్ ప్లస్, క్లిక్ బ్యాంక్, జేవీజు వీటి మీద పడుతున్నారు, కానీ వీటికన్నా మించిన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. సో నేను జూలై 3rd ని వెళ్తున్నాను ఎఫిలియేట్ వరల్డ్ కాన్ఫరెన్స్ కి, యూరోప్ లో బుడాపెస్ట్ లో అవుతుంది అది, ఓకేనా. మీరు సో మీకు ఏంటంటే ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత కొత్త ప్లాట్ఫామ్స్ ని కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. మీరు మళ్ళీ ఎక్సెస్ ఏ అమౌంట్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. రెండోది డ్రాప్ షిప్పింగ్ కాస్ట్, డ్రాప్ షిప్పింగ్ కూడా నేను ఫ్రీగా నేర్పిస్తాను సురేంద్ర. డ్రాప్ షిప్పింగ్ కి మీరు ఏం అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తాను దానికి. కాకపోతే డ్రాప్ షిప్పింగ్ లో మీరు చేయడానికి ఏంటంటే ప్రొడక్ట్స్ మీరు తీసుకోవాలి. ఏ ప్రొడక్ట్ అయితే మీరు ఎగ్జాంపుల్ నీకు టాయ్స్ ఇంట్రెస్ట్ అనుకో, ఆ టాయ్స్ మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఒక 10, 20, 100 ఉంటది. సో మీకు సింపుల్ గా చెప్పాలంటే డ్రాప్ షిప్పింగ్ కి మీ ఇన్వెస్ట్మెంట్
మినిమం 50,000 నుంచి ఒక 1,00,000 ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ ప్రొడక్ట్ అని చేసుకోవచ్చు. కొందరికి కిచెన్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకోవచ్చు. కొందరేమో టూల్స్ ప్రమోట్ చేసుకోవచ్చు. కొందరు టాయ్స్ ప్రమోట్ చేసుకోవచ్చు. కొందరికి హెల్త్ ఇండస్ట్రీ అంటే బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు. కొందరికి స్టైల్ ఫ్యాషన్ ఇష్టమైతే షర్ట్స్, ఫ్యాంట్స్ అవి ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకేనా. వింటర్ సీజన్ లో స్వెటర్స్ ప్రమోట్ చేయొచ్చు. రెయినీ సీజన్ లో అంబ్రిల్లాస్ అదేవిధంగా నెంబర్ ఆఫ్, ఇంకా మీకు చెప్తున్నారు ఇది ఒక ప్రపంచం, ఆన్లైన్ ప్రపంచం. కానీ ఓపిక ఉండాలి, నలగాలి, విసిగిపోకూడదు. ఓకేనా, విసిగిపోకూడదు. 4.5 years పట్టింది నేను నేను అంటే ఇంత ఇది చేయడానికి. అర్థమైందా? అది. ఒక్క నిమిషం, జస్ట్ సెకండ్. గణేష్ ఉన్నావా ఇందులో? ఎగ్జిట్ అయ్యావా గణేష్? ఉన్నానండి. వచ్చింది గణేష్, పేమెంట్ ఉన్నానండి. వచ్చింది. వచ్చింది అది అమౌంట్ యాడ్ చేశాను. డన్ ఇందాక క్రెడిట్ యాక్టివేట్ అయింది. ఎస్ ఓకే ఓకే. డన్. సో మీకు ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, మళ్ళీ చెప్తున్నాను, కొంచెం పేషెన్స్ తో ఉండండి. మీకు డ్రాప్ షిప్పింగ్ కూడా నేను యాజ్ ఎల్ అంటే April 15th నా జర్నీ చైనాకి. సో వన్స్ నా జర్నీ అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ ఎండింగ్ కానీ మేలో డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్షన్ కూడా నేను ఇంపోర్ట్ చేస్తాను. ఓకేనా. సో ఇమీడియట్ గా మేలో జూన్ కల్లా నేను డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేసే విధంగా నేను చేస్తాను. డ్రాప్ షిప్పింగ్ ట్రైనింగ్ కూడా మీరు ఏ 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే నేర్పిస్తాను. ఏ ప్లగ్ఇన్ డ్రాప్ షిప్పింగ్ కూడా మీరు ఎక్కువ ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ యాడ్స్ కే ఖర్చు పెడతారు. యాడ్స్ కూడా మీరు 500, 1000 రూపాయలే పెడతారు ఫేస్బుక్ యాడ్స్ కి, డ్రాప్ షిప్పింగ్ కి. రెండోది, డ్రాప్ షిప్పింగ్ కి వాడిన ఈ కామర్స్ ప్లగ్ఇన్, షాపిఫై ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా లో కాస్ట్, ఎక్కువేమి కాదు. మీకు మొత్తం అంతా దానికి మళ్ళీ మీరు ఒక డొమైన్ తీసుకోవాలి. ఓకేనా. ఆ డొమైన్ కి మీకు మహా అయితే 900 రూపాయలు అవుతుంది. మీకు సాఫ్ట్వేర్ టూల్స్ అన్ని కలిపి మహా అయితే 5,000, 10,000, ఇంకా అంత మించి అవ్వదు. మీకు డ్రాప్ షిప్పింగ్ లో ఖర్చు అంతా కూడా అడ్వర్టైజ్మెంట్, ప్రొడక్ట్ కాస్ట్. అడ్వర్టైజ్మెంట్ కూడా తక్కువే. మళ్ళీ చెప్తున్నాను, డ్రాప్ షిప్పింగ్ లో 1000 రూపాయలు పెడితే 4,000 లేదా 3,000 100% వస్తుంది. ఇది క్లియర్ చేసుకోండి. 100% వస్తుంది, ఎందుకంటే అది ప్రొడక్ట్ సెల్లింగ్, డ్రాప్ షిప్పింగ్ అనేది. చెప్పండి, ఎవరో మధ్యలో మాట్లాడారు, సారీ. ఎవరు బ్రదర్? చెప్పండి, ఎవరో మాట్లాడారు. హలో చెప్పు ఉమర్, వినిపిస్తుంది. సార్ సార్ నేను రాజేంద్ర. చెప్పు రాజేంద్ర. సార్ మరి క్లిక్ బ్యాంక్ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? క్లిక్ బ్యాంక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది రాజేంద్ర, ఈ రోజే స్టార్ట్ అయింది. సర్వర్స్ ఆల్రెడీ తీసుకున్నాను. మీకు క్లిక్స్ మోస్ట్లీ 3 to 4 days లో మీకు అప్డేట్ అవుతాయి. ఆల్రెడీ ఇవాళ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. అయితే కొంతమంది ఇంకా ఎవరైతే మన క్లిక్ బ్యాంక్ పెయిడ్ ప్లాన్ లో ఉన్నారో వాళ్ళు ఇంకా కొంతమంది ఫినిష్ చేయలేదు. వాళ్ళు ఆల్రెడీ ఆ టాస్క్ ఆల్రెడీ. బ్రదర్ అది నేను రాంబాబు నాది చెప్పు రాంబాబు. అది టెంప్లెట్స్ అడిగాను కదా పంపిస్తాను. అదే రాంబాబు, 4 ఉన్నారు. రాంబాబు, అదే విధంగా ప్రశాంత్ కూడా 3 ప్రొడక్ట్స్ పెట్టాను. ఇంకొక 2 ప్రొడక్ట్స్ పెట్టాలి. మీవి చూస్తాను ఇప్పుడు నైట్ మీకు ఫినిష్ చేస్తాను. అంటే బ్రదర్ నాది టాబ్లెట్స్ కూడా ఉంది ఎవరికైతే బ్రదర్. రమేష్ నీది ఆల్రెడీ అవుతుంది కదా. రమేష్ కొన్ని అదే కదా. రమేష్ పాకలపాటి నవంబర్ బ్యాచ్. కాదు రమేష్ కే, ఇందాక నాకు డొమైన్స్ నువ్వేనే పెట్టావు. నేను కదా బ్రదర్. నువ్వు కాదు, అది ఇంకో రమేష్ ఉన్నాడు, ఇందాకే పెట్టే డొమైన్స్ మనోడిది అవుతుంది. నీది ఇంకా ఫైల్స్ అవ్వలేదా రమేష్? రమేష్ ఓకే డన్. నేను ఫినిష్ చేసి ఇచ్చాను కదా ఫైల్స్. ఇంకో టాంప్లెట్స్ అడిగారు మీరే కదా. అవును, రెడీమేడ్ టెంప్లెట్స్ ఇస్తానన్నారు కొన్ని. అదే ఇప్పుడు డిన్నర్ చేసి పంపిస్తాను రమేష్ మీకు. ఓకే బ్రదర్, ఓకే థాంక్స్. బ్రదర్ నాది కూడా రాంబాబు, కొంచెం ఇంపార్టెంట్. రాంబాబు, రమేష్, నెక్స్ట్ ఇంకొక 2 మెంబర్స్ ఉన్నారు టాంప్లెట్స్ అడిగిన వాళ్ళు. సబియాకి ఆల్రెడీ ఇచ్చాను. సబియా గారు ఉన్నారా అందులో? క్లాస్ లో లేనట్టున్నారు. ఎవరికైతే టాంప్లెట్స్ కావాలో ఒకసారి క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నాకు ఇప్పుడు సెషన్ అయ్యాక మళ్ళీ పెట్టండి. నేను డిన్నర్ చేసి పంపిస్తాను. ఎలాగ 1 o'clock దాకా ఉంటాను ఈ రోజు. కొంచెం నాకు కూడా వర్క్ ఉంది, సిస్టమ్ ముందే ఉంటాను. నాకు మెసేజ్ చేయండి, పెడతాను, ప్రాబ్లం లేదు. కృష్ణ గారు గణేష్ చెప్పు గణేష్. అది నిన్న చేసాం కదా, నాది వర్క్ కంప్లీట్ అయిపోయినట్టేనండి అది. అయిపోయింది కదా. నేను నైట్ మనం 1 గంటకి ఎంతకో కనెక్ట్ అయ్యాం. అవునవును 2 o'clock. 2 o'clock అయిపోయింది. నీ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు నీకు 3 to 4 days లో నీకనే కాదు అందరికి క్లిక్స్, నేను చెప్పాను కదా క్లిక్స్ ఎక్కడ ట్రాకింగ్ అవుతుంది అనేది, ఆ ట్రాకింగ్ చూసుకోవచ్చు నువ్వు. ఓకే. ఓకేనా, డన్. సో నేను సెషన్ ఎండ్ చేస్తానండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకటి గుర్తుపెట్టుకోండి. ట్రావెల్ అంటే ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ ఇది ఉంటుందో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నేను అప్డేట్ చేస్తాను, గైడ్ చేస్తాను. ఇంత డీటెయిల్ గా ప్రాక్టికల్ గా ఎవడో కూడా చెప్పడు. గ్రూప్ లో అప్డేట్స్ అంటే పిన్ టు పిన్ అప్డేట్స్ తో సహా విత్ ఇన్వాయిస్లు కూడా నేను గ్రూప్ లో పెడతాను. అది సో మీరు చూసుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 14 కంటైనర్ కన్సైన్మెంట్ లో ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే జాయిన్ అవ్వండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇంకేమైనా దీనికి కావాల్సిన డౌట్స్ కావాలన్నా నాకు ఒకసారి పర్సనల్ గా నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా, డన్ అండి, డన్.
చెప్పండి